అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తి తాను అందరి చేత ప్రేమించబడాలని కోరుకుంటారు కదా. ఎవరు కూడా అందరి చేత ద్వేషించబడాలని కోరుకోరు. అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను సొంతం చేసుకోవాలి, అందరూ నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను అభిమానించాలి, నన్ను గౌరవించాలని మనందరం కోరుకుంటాం. మన కోరికలు బాగానే ఉన్నాయి, కానీ మనలో ఎంతమంది నిజంగా ప్రేమించబడుతున్నాం, మనలో ఎంతమంది ప్రేమ పేరుతో వంచబడుతున్నాం ఆలోచించండి ఒకసారి. మనం మాత్రమే యథార్థంగా ప్రేమిస్తే సరిపోతుందా? అవతల వ్యక్తులు కూడా మనల్ని యథార్థంగా ప్రేమించాలి కదా. మనమేమో నిజంగా ప్రేమించేసి అవతల వ్యక్తులేమో మనల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లు నమ్మించారనుకోండి, నటించారనుకోండి, మోసగించారనుకోండి, అది ఆలస్యంగా మనకి తెలిసిందనుకోండి, ఎంత హర్ట్ అవుతాం కదా, చాలా బాధపడతాం. విలువైన కాలం అంతా కరిగిపోతుంది, డబ్బులు వృధా అయిపోతాయి. సరే, డబ్బు అంటే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, కానీ విలువైన ఆయుష్కాలాన్ని తిరిగి తెచ్చుకోలేం కదా. కాబట్టి ప్రేమించటం మాత్రమే కాదు, ప్రేమించబడటం కూడా ముఖ్యం. మన ప్రేమలో యథార్థత ఉంటే సరిపోదు. మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళు యథార్థంగా మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి. ప్రేమిస్తున్నారులేండి అని భ్రమలో బ్రతకకూడదు, మోసంలో బ్రతకకూడదు. అది ప్రేమ కాదని ఒకవేళ ఆలస్యంగా మనకు తెలిస్తే జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేం కదా. కాబట్టి మనసు పెట్టి వినండి. ఈ వాక్యాల వలన మీరు దీవించబడితే అనేక మందికి షేర్ చేయండి. ఆ రకంగా మీరు ఎంతోమందిని కాపాడిన వాళ్ళు అవుతారు, ఎంతోమందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. చాలా సహజంగా ఎక్కువ సార్లు జరిగేది ఏంటంటే, మంచి వ్యక్తులు, మంచి మనస్సున్న వాళ్ళు, దేవుని బిడ్డలు అందరినీ యథార్థంగా ప్రేమిస్తారు. కుల మతాల భేదం లేకుండా, మనోడు బయటోడనే తేడా లేకుండా, వీడు ధనవంతుడు పేదోడనే తేడా లేకుండా అందరినీ సొంతం చేసుకొని ప్రేమించినప్పుడు అవతల వ్యక్తులు ప్రేమిస్తున్నట్లు నటిస్తే ఎంతో బాధ అనిపిస్తుంది కదా. సో మీలో ఎంతోమందికి ఈ చేదు అనుభవము అనేక సార్లు ఎదురై ఉండొచ్చు. అయితే గతంలో ఎందుకు మోసపోయారు? జాగ్రత్త పడకపోతే బ్రతుకంతా కొంతమంది మోసపోతూనే ఉంటారు. బ్రతుకంతా ఒకటే సాక్ష్యం. మొన్న వాళ్ళు మోసం చేశారండి, నిన్న వీళ్ళండి, రేపు వాళ్ళండి. ఎప్పుడు మోసపోవటమేనా? కనీసం ఇకనైనా కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించి ప్రేమిద్దాం, ప్రేమించబడదాం. ఎవరైనా మనతో ఆడుకునే ప్రయత్నం చేస్తే, మన మనోభావాలతో, మన ఫీలింగ్స్తో ఆడుకునే ప్రయత్నం చేస్తే, మనల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తే కనుక మనం గుర్తుపట్టగలగాలి. దొంగలను పట్టుకోవాలి, కపటస్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఇంట్లో ఎలకలు పడి అన్నీ నాశనం చేస్తున్నాయి అనుకోండి, ఎలకల మందు పెట్టి చంపేస్తాం కదా, బోన్లు పెట్టి చంపుతాం కదా. బొద్దింకలు తిరుగుతున్నాయి అనుకోండి, వాటిని కూడా అరికడతాం కదా. దోమలు స్టాల్ అవుట్ పెట్టి వాటిని చంపుతాం. ఎందుకంటే ఈ ఎలకలైనా, బొద్దింకలైనా, దోమలైనా మన ఇంట్లో తిరుగుతున్నంత మాత్రాన అవి మనకు మేలు చేసేవి కాదు, మనకెంతో కీడు చేసేవి, ఎన్నో జబ్బులు తెచ్చి పెడతాయి. అలాగే మన ఇంటికి వచ్చిపోయే అనేక మంది వ్యక్తులు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, నేను దేవుని సేవకుడు కాబట్టి నా ఇంటికి వచ్చిపోయే విశ్వాసులు కావచ్చు, వాళ్ళ ఇళ్ళకి పిలిచేవాళ్ళు, మన ఇంటికి వచ్చిపోయేవాళ్ళు అందరూ మన శ్రేయోభిలాషులు కాదు, అందరూ మన వాళ్ళు కాదు, అందరూ మన క్షేమాన్ని కోరేవాళ్ళు కాదు, అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళు కాదు. అందరి దగ్గర ప్రేమ లేదు, అలాగని అందరూ దొంగలు కాదు. ఇదే కదా సమస్య. మనల్ని యథార్థంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రేమిస్తున్నట్లు నటించే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. మనల్ని వాడుకోవడానికి, వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ పనులు అవజేసుకోవడానికి, మన వలన వాళ్ళకి కలిగే కొన్ని ప్రయోజనాలు, మనతో అయ్యే కొన్ని పనులను చేయించుకోవడానికి, మనల్ని వాడుకోవడానికి కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, సైతాను పిల్లలు ఒక ముసుకేసుకుంటారు, ఒక మాస్క్ వేసుకుంటారు, ప్రేమ అనే ముసుకేసుకుంటారు. వాళ్ళు ప్రేమించట్లేదని, మనల్ని వాడుకున్నారని వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత అసలు రంగు బయటేసుకున్నా కానీ ఇక అప్పుడు గుర్తుపట్టి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఆల్రెడీ ఈ ప్రపంచం అంతా కల్తీలమయం అయిపోయి ఉంది కదా. మనం వంటకు వాడే వంట నూనెలు కల్తీ అయిపోతున్నాయి. అందుకే ఎంత మంచి డైట్ తీసుకున్నా కూడా కొంతమందికి ఎందుకు నీరసం, నిస్సత్తువ, జబ్బులు, సిక్నెస్ అంటే తీసుకుంటున్న ఆహార పదార్థాలు మంచివని పాపం వాళ్ళు తెచ్చుకుంటున్నారు, కానీ అవి కల్తీ అయిపోయి వస్తున్నాయి. ఆల్రెడీ తింటున్న ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి, పీలుస్తున్న గాలి కల్తీ అయిపోయి ఉంటుంది, పొల్యూటెడ్ ఎయిర్ మనం పీలుస్తున్నాం.
పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్ వెళ్తే వాడు ఆల్రెడీ కల్తీ చేసిన పెట్రోల్ కలుపుతున్నాడు. మన కారు కానీ బైక్ కానీ రోడ్డు పక్కన మెకానిక్ ఇస్తే వాడు మోసం చేస్తాడేమో అని చెప్పి షోరూంలో ఇస్తే అక్కడ కూడా మళ్ళీ కొంతమంది కల్తీ రాయులు ఉంటారు. మంచి విడి భాగాలు స్పేర్ పార్ట్లు తీసేసి వేరే కార్ల నుంచి పాడైన వస్తువులు ఉంటాయి కదా, అవి తీసేసి వీటికి వేస్తుంటారు. సో ఎక్కడ లేదు కల్తీ, ఎక్కడ లేదు నకిలీ, ఎక్కడ లేదు మోసం చెప్పండి. ప్రపంచమంతా మోసము, నటన, కపటం, కల్తీతో నిండిపోయి ఉంది. చివరికి మన ఇంటికి వచ్చిపోయే వ్యక్తుల మనస్సులు కూడా పొల్యూట్ అయిపోయి ఉంటే, మన మీద ప్రేమ లేకుండానే ఒకడు మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడంటే అది ఎంత ప్రమాదమో మీకు తెలుసా? మన ఇంటికి వచ్చిపోయే వ్యక్తులు, వాళ్ళ ఇళ్ళకి మనల్ని ప్రేమగా ఆహ్వానించే వ్యక్తులు స్వార్థంతో ఇదంతా చేస్తున్నారని, అసలు ప్రేమ లేకుండా, అది కూడా వాళ్ళ ప్రయోజనం కొరకే. కొన్నిసార్లు వాళ్ళు లాభపడుతుంటారు, మనం నష్టపోతుంటాం. వాళ్ళు మన ఇంటికి వచ్చినా, మనల్ని వాళ్ళ ఇంటికి పిలిచినా, మనం రాకపోకల వలన, ఈ స్నేహం వలన, ఈ బంధుత్వం వలన యథార్థవంతులు నష్టపోతుంటారు. ఎందుకంటే యథార్థవంతులు పిండబడుతుంటారు, ఆడేం పిండుకుంటుంటాడు. యథార్థవంతులు వాడబడుతుంటారు, వాడేం వాడేసుకుంటూ ఉంటాడు. వాడబడితే మంచిదే కానీ తిరిగి మనం కూడా బాగుపడాలి కదా, మనం కూడా లాభపడాలి కదా. ఏమంటే అంతే కదా. చూడండి, ఏ వెహికల్ అయినా, ఏ వాహనంలో అయినా బ్యాటరీ ఉంటుంది. లైట్లు వెలగడానికి, సిగ్నల్ లైట్లు వేయడానికి, సెల్ఫ్ మోటార్ స్టార్ట్ అవ్వడానికి. అన్ని కార్స్లో, అన్ని లారీల్లో, ఇప్పుడున్న మోటార్ సైకిల్ అన్నింటిలో, స్కూటర్స్లో కూడా సెల్ఫ్ మోటార్ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాటరీతోనే రన్ అవుతాయి. సో టెక్నాలజీని ఎలా వాడుతున్నారంటే, ఇవి ఎలా డిజైన్ చేయబడిందంటే బ్యాటరీ వలన ఇవన్నీ ఆన్ అవుతున్నాయి, పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ బ్యాటరీ తిరిగి రీఛార్జ్ అవుతుంటుంది. అంటే ఏకకాలంలో బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బ్యాటరీలో ఉన్న పవరు వాహనాల్లోని అన్ని లైట్లు లేదా హార్న్స్ అన్నీ కూడా వాడుకుంటూ ఉంటాయి. ఒకవేళ ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వకుండా వన్ వే ట్రాఫిక్ లాగా కేవలం ఆ బ్యాటరీలో ఉన్న పవర్ని లైట్లు, హార్ను, స్విచ్లు అన్నీ వాడుకుంటూ పోయాయి అనుకోండి, కొద్దిసేపటి తర్వాత బ్యాటరీ డెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్యాటరీలో ఉన్న పవర్ని వాడుకుంటున్నాం కానీ దాన్ని ఛార్జ్ చేయట్లేదు మనం. సో అది డెడ్ అయిపోతుంది. మన లైఫ్ కూడా అంతేనండి. మనుషులందరూ మనల్ని వాడుకుంటే మంచిదే, మనం వాడబడాలి, అందరికీ ఉపయోగపడాలి. దేవునికి, మనుషులకి ప్రయోజనకరంగా మనం బ్రతకాలి. మన జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక విలువ ఉంది. ఏంటి అర్థం, ఏంటి విలువ అంటే మనం అందరికీ పనికొచ్చే వాళ్ళమై ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి. అట్ ద సేమ్ టైం అందరికీ ఉపయోగపడి మనం నాశనం అయిపోయాం అనుకోండి, అందరికీ మేలు చేసి మనం వీధిన పడ్డాం అనుకోండి, అందరూ బాగున్నారు కానీ మనం మాత్రం బూడిద పాలు అయిపోయాం అనుకోండి, ఇది దేవుని చిత్తం కాదు కదా. అలా జరగకూడదు. చాలాసార్లు అందరికీ మేలు చేసిన వాళ్ళే ఎక్కువ దెబ్బతింటూ ఉంటారు, వాళ్ళే బజారున పడుతుంటారు. కారణం ఏంటంటే వీళ్ళు అందరికీ మేలు చేస్తారు కానీ ఎవరి వలన తిరిగి మేలు చేయబడరు. అంటే వీళ్ళకి తిరిగి అందరూ మేలు చేయరు. వన్ వే ట్రాఫిక్ లాగా వీళ్ళని పిండుకుంటారు, వాడుకుంటారు, అవసరానికి ఉపయోగించుకుంటారు, కానీ తిరిగి వీళ్ళని ప్రేమించరు, తిరిగి వీళ్ళకి మేలు చేయరు. అంటే ఇది ఎలా ఉందంటే, ఒక వెహికల్లో ఉన్న బ్యాటరీని వాడుకుంటున్నాం, స్విచ్ చేసినప్పుడు, సెల్ఫ్ మోటార్ స్టార్ట్ చేసినప్పుడు, లైట్లు వేసినప్పుడు బ్యాటరీలోని పవర్ అంతా వాడబడుతుంది. కానీ అది తిరిగి దానికి ఛార్జింగ్ చేసే వైర్ సరిగా లూజ్ అయిపోయింది అనుకోండి, ఛార్జ్ అవ్వట్లేదు అనుకోండి, బ్యాటరీ పాడైపోద్దు కదా. అలాగే మనం మనుషులందరికీ ఉపయోగపడాలి, తిరిగి అందరినీ వాడుకోవాలి కూడా. ఇలా అందరినీ తిరిగి మన ప్రయోజనం కొరకు వాడుకోవటం తప్పేం కాదు. అదేదో పెద్ద పాపం అన్నట్టుగా కొంతమంది త్యాగమూర్తుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందరికీ ఉపయోగపడి వీళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. మనం అందరికీ ఉపయోగపడాలి, అలాగే అందరూ తిరిగి మనకి ఉపయోగపడేలాగా చూడాల్సిన జాగ్రత్త కూడా మనమే తీసుకోవాలి. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు తిరిగి మనకు ఉపయోగపడతారు. ఇది మొదటి విషయం మనసులో పెట్టుకోండి. ఎవరు మనల్ని యథార్థంగా ప్రేమిస్తున్నారనే ప్రశ్నకు ఒక్క మాటలో జవాబు చెప్పాలంటే, మనల్ని వాడుకోవడం తప్పు కాదండి. ఎవరైనా ఎవరినైనా ఎన్నిసార్లైనా వాళ్ళ అవసరానికి, వాళ్ళ ప్రయోజనానికి వాడుకోవచ్చు, తప్పేం కాదు. అని వాడుకున్న తర్వాత తిరిగి ఉపయోగపడాలి కదా. ఎంతసేపు వాడుకుంటూ తర్వాత ఉపయోగపడలేదు అనుకోండి, అట్లాంటి వ్యక్తి ఒక దొంగ. కొన్ని కుటుంబాలు వాడేసుకుంటారు అవసరానికి, కానీ వాళ్ళ వలన ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం అందుబాటులో ఉండరు, ముఖం చాటేస్తారు. సో అలాంటప్పుడు మనం గుర్తుపట్టాలి,
నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది, పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. పనికి రాని ప్రేమ మనకొద్దు. ప్రేమ అంటేనే పనికొచ్చేదై ఉంటుంది. నా దగ్గర చాలా ప్రేమ ఉందండి, దేవుని ప్రేమ ఉందండి, కానీ నేను మాత్రం మీకు పనికిరానండి. మీ కష్టకాలంలో మీకు అవసరమైనప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి నేను ముందుకు రాను. మీరు ఏదైనా బాధలో ఉంటే మీకు సహాయం చేయడానికి నేను ముందుకు రాను. నా వలన మాత్రమే ఏదైనా ప్రయోజనం మీకు కలిగినప్పుడు అలాంటి టైంలో నేను ముఖం చాటేస్తా అని ఎవడైనా కనుక ప్రవర్తిస్తే అతడు ఒక కపటి, ఒక దొంగ. ఎంతసేపు వాడుకోవటమేనా, తిరిగి ఉపయోగపడటం అనేది లేదా? అయితే వాళ్ళు యథార్థవంతులు కాదు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు. వాళ్ళు ఎంత తీయగా మాట్లాడినా, ఎంత మృదువుగా మాట్లాడినా, ఎంత నవ్వుతూ మాట్లాడినా, ఆ నవ్వు, ఆ మాటలు, ఆ తీయని ధనం వెనక స్వార్థమే ఉంది. వాళ్ళు ఎంతకాలమైనా, ఎంతసేపు అయినా, ఎన్నిసార్లు అయినా మిమ్మల్ని డ్రైన్ చేసేస్తారు. మీ ఎనర్జీని, మీ పవర్ని, మీ మనీని, మీ టైంని, మీ మంచితనాన్ని, మీ ప్రేమను, మీలో పనికొచ్చేది ఏది ఉన్నా సరే మొత్తం వాడేసుకుంటారు, పిండేసుకుంటారు. మీరు డ్రైన్ అవుట్ అయిపోతారు. మిమ్మల్ని వాడుకుంటున్న వాళ్ళు తిరిగి మీకు ఉపయోగపడాలి, మిమ్మల్ని ఛార్జ్ చేయాలి, మీరు కూడా ప్రయోజనం పొందాలి. మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉండి తీరాలి ఖచ్చితంగా. మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుడు కూడా మనల్ని చేరతీస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు కదా. మనం ఎలాగైతే దేవుని ప్రేమిస్తూ తిరిగి దేవుని వలన ప్రేమించబడుతూ దీవించబడుతూ ఉన్నామో, మనుషుల విషయం కూడా అంతేనండి. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి వలన తిరిగి ప్రేమను పొందుకోవాలి. ఎవరికైతే ఉపయోగపడుతున్నామో వారి వలన తిరిగి ప్రయోజనం పొందాలి. ఎవరికి మేలు చేస్తున్నామో వారి నుండి కూడా మేలు పొందుకోవాలి. మనం మేలు చేసి వాళ్ళ నుంచి కీడును అనుభవిస్తున్నాం అనుకోండి, సచ్ పీపుల్ ఆర్ నాట్ రైట్ పీపుల్ ఫర్ యూ. వాళ్ళు మంచి వ్యక్తులు కాదు, వాళ్ళ దగ్గర ప్రేమ లేదు. ఎందుకంటే మీరు మేలు చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం మాటల వలననో, ప్రవర్తన వలననో, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎప్పుడూ మీకు నష్టమే కలుగుతుంటే ఒక వ్యక్తి వలన కానీ, ఒక కుటుంబం వలన కానీ, గుర్తుపట్టండి, కళ్ళు తెరవండి. ఈ ప్రజలు, ఈ కుటుంబము, ఈ వ్యక్తి ఎల్లప్పుడూ నా వలన ఆదరించబడుతున్నాడు, కానీ నాకు మాత్రం ఆదరణగా ఉండట్లేదు. ఎల్లప్పుడూ నన్ను వాడుకుంటున్నాడు, కానీ నాకు మాత్రం ఉపయోగపడట్లేదు. ఎప్పుడూ నా వలన ప్రయోజనం పొందుతున్నాడు, కానీ తన వలన నాకు రవ్వంతా కూడా ప్రయోజనం లేదు అని కనుక మీరు గ్రహించిన నాడు కళ్ళు తెరిచి అలాంటి వ్యక్తులను కట్ చేయకపోతే, అంటే మీరు ఎంతసేపు ఒక బ్యాటరీ లాగా మీరు వాళ్ళకి పవర్ ఇస్తున్నారు, కానీ వాళ్ళ నుంచి తిరిగి ఛార్జ్ అవ్వటం అనేది జరగట్లే మీ లైఫ్లో. మీరు డెడ్ అయిపోతారు ఖచ్చితంగా. తర్వాత అందరినీ దూషించడం వలన, దేవుడు అన్యాయం చేశాడని చెప్పి సనగటం వలన ప్రయోజనం లేదు. సో మొదటి విషయం ఏంటంటే అందరూ అందరికీ ఉపయోగపడాలి. అయితే ఎవరెవరికి మనం ఉపయోగపడుతున్నామో ఆ ప్రజలు తిరిగి మనకు కూడా ఉపయోగపడుతున్నారా లేదా అనేది చూడాలి. సో ఈ మ్యూచువల్ బెనిఫిట్ అనేది మనం పొందాలి. దేవుడు మనుషులందరికీ మేలు చేస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ఏకపక్షంగా ఒంటరిగా వన్ వే ట్రాఫిక్ లాగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కానీ మీరు మాత్రం నన్ను ప్రేమించనక్కర్లేదు అని దేవుడు చెప్పలేదు. మీ దేవుడని యెహోవాని మీరు ప్రేమించాలన్నాడు. ఎలా ప్రేమించాలో చెప్పాడు. నీ పూర్ణ మనసుతో ప్రేమించాలన్నాడు. ఎలా పడితే అలా కాదు. నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తి సామర్థ్యాలతో ప్రేమించమన్నాడు దేవుడు. ప్రేమించకపోతే ఏమవుతుందంటే దేవుడు తంతాడు పట్టుకొని, ఎరా నేను ప్రేమిస్తే ప్రేమ పొందుకుంటావా? నా నుండి ప్రేమ కావాలి, దీవెన కావాలి, నా వలన బలం పొందుతావు, పాపక్షమాపణ పొందుకుంటావు, నరకాగ్ని నుంచి రక్షించబడతావు, అన్ని మేలు పొందుతావు, కానీ తిరిగి దేవుని ప్రేమించవా అని చెప్పి అలాంటి వాడు నరకంలో పడేస్తాడు దేవుడు. చాలాసార్లు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు తిరిగి చేసుకుంటాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అమ్మయ్య దేవుని ఫుల్గా వాడేసుకున్నాం, చర్చిని ఫుల్గా వాడేసుకున్నాం, పాస్టర్ గారిని ఫుల్గా వాడేసుకున్నాం, ఇక వాడుకోవడానికి ఏమీ లేదు, ఇంకా పిండుకోవడానికి ఏమీ లేదు ఇంకా, కాబట్టి ఇంకా మనకు దేవుడు వద్దు, చర్చ్ వద్దు, పాస్టర్ వద్దు ఇంకా, ఎందుకంటే ఇక మనం ఎంత వాడేసుకోవాలో అంత వాడేసుకున్నాం కదా అనుకుంటారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తిరిగి తీసేయగలడు అని వాళ్ళకి తెలియదు. దావీదు విషయమే కనుక మనం చూస్తే, ఒక దావీదే కాదండి, ఎంతోమంది బైబిల్లో మనం చూస్తే ఆదరించిన దేవుడే తర్వాత ఏడిపించాడు కూడా, దీవించిన దేవుడే దండించాడు కూడా కదా. ఏమీ లేని వాడిని అన్నీ కలిగిన వాడుగా దేవుడు చేశాడు. ఈ అన్నీ కలిగిన వాడు కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి మర్చిపోతే మళ్ళీ ఏమీ లేనివాడిగా దేవుడు మార్చివేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వలన మనం ప్రేమించబడుతున్నాం, దేవుని ప్రేమిద్దాం.
మనుషుల వలన ఒకవేళ మనం ప్రేమించబడితే తిరిగి ప్రేమించాలి. కేవలం మాటలతో ప్రేమించి మురిపించి మాయ చేసి మభ్య పెట్టకండి ఎవరిని కూడా. మీరు ప్రాక్టికల్గా ఎవరి వలనైనా సహాయం పొందితే తిరిగి వాళ్ళకు ఉపయోగపడే టైంలో ఉపయోగపడండి. కష్టమైన నిలబడండి, అండగా నిలబడండి. లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. సరే, ఏదేమైనా పనికి రాని వారిని ఉపయోగించుకుంటూ తిరిగి ఉపయోగపడని వాళ్ళని దూరం పెట్టేయండి. వాళ్ళ దగ్గర ప్రేమ లేదు, ఎంత తీయగా మాట్లాడినా నమ్మకండి. ఇక రెండవది, ప్రేమ అమర్యాదగా నడవదు అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ప్రేమట అమర్యాదగా నడవదట. ఈ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొత్తం చదవండి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో దేవుడే స్పష్టంగా రాయించాడు. కానీ ఈరోజు ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రేమ అమర్యాదగా నడవదట. ఇక్కడ అమర్యాద అంటే అర్థం ఏంటంటే లెక్క లేకపోవటం, ఆలోచన లేకపోవటం, నిర్లక్ష్య ధోరణి. నిజంగా మనం ప్రేమించే వ్యక్తుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండగలమా చెప్పండి? ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళ పట్ల శ్రద్ధ, బాధ్యత కలిగి ఉంటాం కదా. ఒక వ్యక్తి ఇర్రెస్పాన్సిబుల్గా ఇలా నేను మాట్లాడితే ఆ వ్యక్తి గాయపడతాడేమో, వాళ్ళు హర్ట్ అవుతారేమో, కృంగిపోతారేమో అనే ఆలోచన లేకుండా, ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఏదో ఒకటి మాట్లాడేసి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడి అవతల వ్యక్తిని కృంగతీస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ వ్యక్తికి అతని మీద ప్రేమ లేదు. సో ఎవరైనా అమర్యాదగా మనతో నడుచుకుంటున్నారంటే వాళ్ళకి మన మీద ప్రేమ లేదని అర్థం. ఎవరైనా లెక్క లేకుండా మనతో మాట్లాడుతున్నారంటే గుర్తుపట్టండి, వాళ్ళకి మన మీద ప్రేమ, గౌరవము లేదు. ఎవరైనా నిర్లక్ష్యంగా మనతో మాట్లాడుతున్నారు లెక్క లేకుండా, అలా మాట్లాడితే వీళ్ళు హర్ట్ అవుతారేమో అనే ఆలోచన లేదంటే మనం హర్ట్ అయినా వాళ్ళకి పని లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళు కొంత కేర్ తీసుకుంటారు, ఆచితూచి మాట్లాడతారు. ఎవడైనా లాగి లెంపకాయ కొట్టి ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, అది ప్రేమ అనిపించుకుంటుందా చెప్పండి? ప్రేమ అలా హర్ట్ చేస్తుందా? ప్రేమ గాయపరుస్తుందా? ప్రేమ దోచుకుంటుంది ఎక్కడైనా? యథార్థమైన ప్రేమ, నిజమైన ప్రేమ తనను తానే అప్పగించుకుంటుంది, త్యాగం చేసుకుంటుంది కదా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ ప్రేమ దేవుడు ఎలా వ్యక్తం చేశాడు? తన ప్రియ కుమారుని ప్రాణాన్ని అప్పగించటం ద్వారా. చివరి రక్తపు బొట్టు వరకు యేసయ్య సిలువలో కార్చేశారు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని మనకు అర్థమవుతుందని బైబిల్ చెబుతుంది. ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే ఇచ్చుకోవటం, ప్రేమ అంటే దోచుకోవటం కాదు. ప్రేమ అంటే ఓర్చుకోవటం, గాయపరచటం కాదు. ప్రేమ అంటే క్షమించటం, ప్రేమ అంటే అపకారాన్ని మనసులో పెట్టుకోకపోవటం. ప్రేమ అంటే భరించటం కదా, భారం పెట్టడం కాదు. కొంతమంది మన నుండి ప్రేమ పొందుకుంటారు, కానీ మనల్ని మాటల చేత గాయపరుస్తుంటారు. మనం చెప్పాలా ఏంటండి? నువ్వు అలా మాట్లాడితే నాకు బాధ వేస్తుంది, నువ్వు అలా ప్రవర్తిస్తే నీ ప్రవర్తన వలన, నీ మాటల వలన నాకెంతో బాధ కలుగుతుంది, నేను కృంగిపోతున్నా, నేను గాయపడుతున్నా అని మనం బెచ్చబెత్తుకుంటూ చెప్పాలా, బ్రతిమిలాడాలా? నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళైతే మనల్ని గాయపరిచే మాటలు మాట్లాడరు, మనల్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తించరు. సో ఒకడి మాట తీరు, ఒకడి ప్రవర్తన, ఒకడి లైఫ్ స్టైల్ లెక్క లేకుండా, నువ్వు బాధపడితే నాకేంటి, సంతోషపడితే నాకేంటి, బాధపడితే బాధపడు, సో వాట్, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే ఉంటా అని ఎవడైనా ప్రవర్తిస్తాడంటే అలాంటి నీచుడితో, నీచురాలితో, నీచులతో మీ బంధాన్ని తెంచుకోండి. వాళ్ళు మీ రక్త సంబంధికులే కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, మీకు మర్యాద లేని చోట ప్రేమ లేదని గుర్తుపట్టండి. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది వ్యక్తులు దేవుని సేవలో నా దగ్గర మేలు పొంది, నా వలన వాళ్ళకి ప్రయోజనం ఉన్నంత వరకు చాలా తగ్గి, చాలా మర్యాదగా, గమనించండి ప్రతి పదాన్ని, చాలా మర్యాదగా, చాలా గౌరవిస్తూ, నా మాటలకి విలువిస్తున్నట్లు నటిస్తూ, తీరా ఆ ప్రయోజనం పొందిన తర్వాత వారి మాటలలో ఉన్న గౌరవం తగ్గటం నేను చూసా. ఆశ్చర్యపడేవాడిని, ఏంటి మొన్నటిదాకా నా పట్ల వీళ్ళు చూపిన ఆ వినయ విధేయతలేయి, మొన్నటిదాకా చూపిన గౌరవ మర్యాదలు ఇప్పుడు కనబడట్లేదు. ఏంటి అంటే మొన్నటిదాకా ఆ వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు ప్రేమతో చూపించినవి కాదు, స్వార్థంతో చూపించినవి. వాడికి అవసరం వచ్చింది కాబట్టి ఆ వినయం
వినయం ఉన్నట్టు నటించాడు, వాడి దగ్గర వినయం లేదు, ప్రేమిస్తున్నట్లు నటించాడు. సో ఇలా ప్రేమ లేని వ్యక్తులు అవసరం తీరిపోయిన తర్వాత అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలండి. ఏంటంటే ఒక వ్యక్తి అయినా లేదా కొంతమంది మనుషులైనా ఒక కుటుంబం అయినా వాళ్ళు ఎంత నటించినా ఆ నటన మధ్యలోనే అక్కడక్కడ అసలు స్వభావాన్ని బయటేసుకుంటూ ఉంటారు. ఎలా అంటారా, అవసరానికి వాడుకుందామని వచ్చిన కొంతమంది వ్యక్తులు లేదా బంధువులు, కుటుంబీకులు మనతో చాలా మర్యాదగా, ప్రేమగా, చాలా విలువిస్తూ మనతో నడుచుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు మనల్ని గాయపరిచే మాటలు, మనల్ని కురంగదీసే మాటలు, అవమానించే ప్రవర్తన, లెక్కలేనితనం, నిర్లక్ష్య ధోరణి ఎక్కడైనా లైట్గా కనబడుతుందంటే ఒకవైపు ప్రేమించే వ్యక్తుల్లా కనిపిస్తున్నారు, కానీ మధ్యలో సడన్గా అవమానకరమైన ప్రవర్తన, లెక్కలేనితనం, నిర్లక్ష్య ధోరణి, కేర్లెస్నెస్ కనబడుతుంది. ఏంటి సంగతి అని ఆలోచించాలి ఖచ్చితంగా. కానీ చాలామంది ఆలోచించరు. పొరపాటున జరిగి ఉండొచ్చులేండి, బై మిస్టేక్ జరిగి ఉండొచ్చులేండి అని. ఇది కూడా మంచిదే. తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక్కోసారి మంచి వాళ్ళు బై మిస్టేక్ పొరపాటున మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు. నిన్నటిదాకా బాధ పెట్టలేదు, అనుకోకుండా ఏదో అయ్యింది, వాళ్ళు మనుషులే కదా, తొందరపడి కట్ చేసేసాం అనుకోండి, సెకండ్ ఛాన్స్ ఇవ్వకుండా, థర్డ్ ఛాన్స్ ఇవ్వకుండా, అప్పుడు దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు కదా మనల్ని. సో మొదటిసారి మనం ఎవరిని తెంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, ప్రేమనే ముసుకేసుకొని కపట ప్రేమను ప్రదర్శించే వాళ్ళు కేవలం ఒకసారి మాత్రమే కాదండి, అనేక సార్లు వాళ్ళ స్వభావాన్ని బయటేసుకుంటూ ఉంటారు. ఏంటి ఆ స్వభావం అంటే అమర్యాదగా మనతో నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత నటించినా, ఎంత కేర్ తీసుకున్నా ఈ లోపటున్న ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడతా ఉంటుంది. దాన్ని దాయలేరు కదా. సో గుర్తుపట్టాలి. అమర్యాదగా నడుచుకుంటారు, అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు, లెక్క లేకుండా ప్రవర్తిస్తుంటారు, అసలు మన గురించి ఆలోచించరు. ప్రేమ స్వప్రయోజనమును చూసుకొనదు అని ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనంలో రాసుంటుంది. కానీ వాళ్ళు ఎల్లప్పుడూ స్వప్రయోజనాన్ని చూసుకుంటూ ఉంటారు. సో ఈ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా ఒకవైపు ప్రేమిస్తూనే ఒకవైపు అవమానకరంగా మాట్లాడుతూ, లెక్క లేకుండా, నిర్లక్ష్యంగా, చులకనగా ఎంచుతూ, ఎగతాళి చేస్తున్నట్లు కనుక మన ఎడల కనిపిస్తే గుర్తుపట్టండి, అది ప్రేమ అయితే కాదు. నిజమైన ప్రేమలో ఎగతాళికి అసలు తావే లేదు. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదండి. నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ మర్యాదిస్తుంది. అప్పుడప్పుడు మర్యాద ఇచ్చి మధ్యలో ఎక్కడైనా అవమానకరమైన ప్రవర్తన ఉందంటే అది యథార్థమైన ప్రేమ కాదు. యథార్థమైన ప్రేమ ఇప్పుడు అప్పుడు కాదు. 10 ఏళ్ల క్రితం ఎంత ప్రేమ ఉందో 10 ఏళ్ల తర్వాత కూడా అంతే ప్రేమ ఉంటుంది. ప్రేమ పెరిగింది కదా కాబట్టి నేను కాస్త చనువు తీసుకొని మీతో అలా మాట్లాడాలంటారు కొంతమంది, తెలివిగా ఎస్కేప్ అవ్వడానికి. కాదండి, ప్రేమ పెరిగే కొద్దీ మర్యాద పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా బాగా? ప్రేమ ఎక్కువైంది కాబట్టి చనువు తీసుకున్నాను, తీసుకో చనువు, మంచిదే. అయితే ఏంటి, ప్రేమ పెరిగింది కాబట్టి చనువు పెరిగి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా, గాయపరుస్తారా, అవమానిస్తారా, చనువు పేరుతో ఎగతాళి చేస్తారా, చనువు పేరుతో నోటికి ఎంత వస్తుందో తనేస్తారా? తప్పు ఇది. దేవుని పట్ల కానివ్వండి, మనుషుల పట్ల కానివ్వండి, ప్రేమ పెరగాలి. నిజమే, ప్రేమ పెరిగినప్పుడు చనువు కూడా పెరుగుతుంది, కానీ మర్యాద తగ్గదు. ఆమెనందమా? మర్యాద తగ్గదు. మర్యాద తగ్గుతుంది అంటే ఎన్ని సొల్లు కారణాలు చెప్పినా, చనువు పెరిగింది కాబట్టి కాస్త చొరవ తీసుకున్నామండి అంటే గాడిద గుడ్డేం కాదండి అని చెప్పి పక్కన పెట్టండి అలాంటి. ప్రేమ పెరిగే కొద్దీ మర్యాద కూడా పెరగాలి, గౌరవం పెరగాలి, అభిమానం పెరగాలి, ఆదరణ పెరగాలి. ప్రేమ పేరుతో చనువు పెరిగిందని చెప్పి ఆ చనువుని అడ్డం పెట్టుకొని నోటికి ఎంత వస్తుందో మాట్లాడి గాయపరిచేలాగా, అవమానించేలాగా, చులకనగా, ఎగతాళిగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆ ప్రజలు మీకు కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళతో ఇక బంధాన్ని ఆపేయండి. సో అలాంటి కొంతమంది వ్యక్తులతో నేను నా బంధుత్వాన్ని, నా స్నేహాన్ని, ఏ బంధమైతే ఆ బంధం తెంచి పారేసా పూర్తిగా నాకు అర్థమైన తర్వాత. కారణం ఏంటంటే ఆ బంధంలో ఎల్లప్పుడూ నేను డ్రైన్ అవుట్ అయిపోతున్నా, నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది, నా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, నన్ను ఎల్లప్పుడూ వాడుకుంటున్నారు. వెనక్కి తిరిగి చూస్తే
ఎంతగానో నన్ను వాడుకున్న ఈ కుటుంబం, ఈ కుటుంబీకులు, ఈ వ్యక్తులు నాకేమైనా ఉపయోగపడ్డారా అని ఒక క్షణం నేను ఆగి ఆలోచిస్తే గత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వాళ్ళు నాకు రవ్వంత కూడా ఉపయోగపడలే. కొంచెం కూడా మేలు చేయలేదు. కొంచెం కూడా. నా వలన మాత్రం ఎంతో మేలు పొందుకున్నారు. చాలా మేలు పొందుకున్నారు. ఆశ్చర్యపడ్డాను, అవాక్కయ్యాను. ఎంత మోసం, ఎంత కపటం. ఎన్నిసార్లు పిచ్చోళ్ళలాగా నా భార్య పిల్లలు తీసుకుని వాళ్ళ ఇళ్ళకి పరిగెత్తాను నేను. వాళ్ళు ప్రేమగా పిలుస్తున్నారు అనుకొని. ఎన్నిసార్లు వాళ్ళు నా ఇంటికి పిలిచి ఎంత మర్యాదలు చేశాను, ఎంత డబ్బు తాగలేసా, ఎంత కష్టపడ్డా. నా భార్య ఎంత చాకిరీ చేసిందో వాళ్ళకి. వెనక్కి తిరిగి చూస్తే ఈ 2 కుటుంబాల బంధం వలన వాళ్ళు ఎంతో బాగుపడ్డారు, నా నుంచి లాభపడ్డారు, నన్ను వాడుకున్నారు. కానీ నేను నష్టపోయా. నా టైం వేస్ట్ అయింది, నా డబ్బులు వేస్ట్ అయినాయి. నేను వాళ్ళని గౌరవించాను, వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు. నేనెంతో వాళ్ళకి విలువిస్తున్నాను, వాళ్ళు మాత్రం లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. కారణం ఏంటంటే నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, కానీ వాళ్ళకు మాత్రం నా మీద కొంచెం ప్రేమ కూడా లేదు. ఇది నాకు అర్థమయ్యేసరికి ఎన్నోసార్లు అవమానించబడ్డా, ఎన్నోసార్లు గాయపడ్డా, ఎన్నోసార్లు అవసరానికి నన్ను వాడుకున్నారు. నాకు అవసరమైన ఒక్కసారి కూడా ఆ కుటుంబంలోని ఒక్క వ్యక్తి కూడా నాకు ఉపయోగపడలే. సొల్లు కబుర్లు మాత్రం చాలా బాగా చెప్తారు. మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి కావాలండి దిక్కుమాలిన ప్రార్థన మాత్రమే చేస్తారా? అవసరమైనప్పుడు మీరు ఉపయోగపడాల్సినప్పుడు ఉపయోగపడరా మీరు? అలాంటప్పుడు సిగ్గు లేకుండా మరి నన్ను ఎలా మీరు వాడుకున్నారు? అంటే వాడుకుంటారే కానీ ఉపయోగపడరా? అంటే దొంగతనం కాదా, ఇది దోపిడీ కాదంటారా? శ్రమ దోపిడీ అంటారు చూడండి. ఒక వ్యక్తి తెలివిని దోచుకోవటం, ఒక వ్యక్తి కష్టాన్ని దోచుకోవటం దొంగతనం కాదా? సో ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు, కుటుంబాలు ప్రపంచం అంతా ఉంటారు. మీ చుట్టూ ఉంటారు, మీ లైఫ్లో ఉంటారు. మీ శ్రమను దోచుకుంటారు, మీ ప్రేమను దోచుకుంటారు, మీ అనురాగాన్ని దోచుకుంటారు, మీ ఆతిథ్యాన్ని దోచుకుంటారు. మీ ఇంటికి వస్తారు, మీరు ఇచ్చే ఆతిథ్యం స్వీకరిస్తారు. కానీ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని ఒక అతిథిలాగా గౌరవించరు. అతిథులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు, ఆప్యాయతలు మీకు అందించరు, అవమానిస్తారు. ఎందుకు వచ్చావురా బాబు ఇంటికి, పిలిచారు కదా అని చెప్పి నమ్మి వచ్చినందుకు బాగా గుణపాఠం చెప్పారని బాధపడతాం. అలా బాధపడి ఇంటికి వచ్చేస్తాం కదా, మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ అవసరానికి వాడేసుకుందామని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలుస్తారు. కానీ మళ్ళీ ప్రేమించరు, మళ్ళీ విలువ ఇవ్వరు. ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలు, ఆతిథ్యాలు, సహాయ సహకారాలు పొందుకుంటుంటారు, పిండుకుంటూ ఉంటారు, స్వీకరిస్తూ ఉంటారు తప్ప కొంచెము కూడా గౌరవాన్ని కానీ, మర్యాదను కానీ, ప్రేమను కానీ, అతిథి సత్కారాలు కానీ మనకి అందించే ప్రయత్నం చేయరు. అవసరం అంటారా చెప్పండి? మనకి పనికిరాని బంధాలు, మనల్ని అవమానించే బంధాలు, మనల్ని వాడుకొని తిరిగి మనల్ని ఎగతాళి చేయటం, ఇది ఎంత కామెడీ అండి. అయినా మనకి బుద్ధి ఉండాలి కదా, గుర్తుపట్టకపోవటం, అలాంటి వాళ్ళని చేరతీయటం కదా. ఎవరో వచ్చి మన శ్రమను, తెలివిని, మన కాలాన్ని, ధనాన్ని, మన ఇంటిని, మన బంధాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటే మనం అవకాశం ఇవ్వబట్టే కదండి. తెలియక ఒకప్పుడు ఇచ్చాం. సో ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును చూసుకున్నదు. స్వప్రయోజనాన్ని చూసుకుంటూ వన్ వే ట్రాఫిక్ లాగా ఒకడు మాత్రమే బాగుపడుతున్నాడు, మరొకడు దెబ్బతింటున్నాడంటే అది ప్రేమ కాదు. మిమ్మల్ని వాడుకుంటున్న వాళ్ళందరూ మీకు ఉపయోగపడాలి, ఖచ్చితంగా ఉపయోగపడి తీరాలి. కొందరు పేదలై ఉండొచ్చు, మీరు వాళ్ళ ఖర్చు పెట్టినంత డబ్బు వాళ్ళు మీకు తిరిగి ఖర్చు పెట్టలేకపోవచ్చు. తిరిగి ఉపయోగపడటం అంటే ఎల్లప్పుడూ డబ్బు మాత్రం ఇవ్వటం కాదండి. డబ్బుతో అన్ని పనులు కావు కదా. సో అందరితో అన్నీ కాకపోవచ్చు, కానీ ఎవరితో అయ్యే పని వాళ్ళతో అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని ఉపయోగించుకున్న వాళ్ళు, మనల్ని వాడుకున్న వాళ్ళు, మన వలన మేలు పొందిన వాళ్ళు తిరిగి మనకు మేలు పొందాలి, మన కొరకు నిలబడాలి, మన కొరకు వాడబడాలి. ఒకవేళ మన దగ్గర మేలు పొందుతూనే ఉంటూ తిరిగి మనకు మాత్రం ఎవరైనా పనికి రావట్లేదంటే అట్లాంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కట్ చేసేయండి. వాళ్ళు మంచి వ్యక్తులు కాదు, మీకు వాళ్ళు సరైన వాళ్ళు కాదు. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే, మీరు బాగుపడాలంటే అనవసరమైన లగేజ్ని తీసి పారేయండి. నిజమైన ప్రేమకు ఒక బలమైన గుర్తును, రుజువును మీకు చూపించే ప్రయత్నం చేసి వాక్యాన్ని ముగిస్తాను. యోసేపు తన అన్నదమ్ములందరికీ ఆహారాన్ని వడ్డిస్తున్నాడట. తన అన్నదమ్ములందరూ ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి వచ్చారు ఆహార ధాన్యాన్ని కొనుక్కోవడానికి.
కానీ యోసేపే అక్కడున్న అధికారాన్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. యోసేపు మాత్రం తన అన్నదమ్ములను గుర్తుపట్టాడు. అందరినీ భోజనానికి ఆహ్వానించి కూర్చోబెట్టాడు. వడ్డించటం ప్రారంభించారట. ఇక్కడ ఏమని రాస్తుంటుందో నేను చదువుతాను, మనసు పెట్టి వినండి. బైబిల్ ఉంటే తెరిచి చూడండి. ఆదికాండము 43వ అధ్యాయము 30, 31, 34 వచనాలు. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఇక్కడ ఏమని రాస్తుంది గమనించారా? తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుకి తన తమ్ముడి మీద ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది. తన తల్లికే పుట్టిన, తన తోడబుట్టిన వాడైన బెన్యామీను మీద ఎంతో ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమట పొర్లుకుంటూ బయటకు వచ్చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమైన ద్వేషమైన దాస్తే ఆగదు. తెలుసా విషయం మీకు? ఎంత నటించినా, ఎంత దాచే ప్రయత్నం చేసినా లోపట ఉన్న ప్రేమను బయటికి రాకుండా మనం ఆపలేము. క్రియలలో కనిపిస్తుంది, మాటలతో మిగిలిపోదు. నాకెంతో ప్రేమ ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నా, చూపించలేకపోతున్నా అని అందుకే అనకూడదు. ప్రేమ ఉంటే కనిపిస్తుంది, క్రియలలో కనిపిస్తుంది. ప్రేమ ఉంటే పనికొస్తుంది, ఉత్తి మాటలతో మిగిలిపోదు. అలాగే ద్వేషం కూడా అంతే. కొంతమంది లోపట ఉన్న ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారాలను, ద్వేషాన్ని, కుళ్ళు బుద్ధిని బయటికి కనిపించకుండా జాగ్రత్తగా మేకప్ వేసి దాస్తారు. బయటికి మాత్రం ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంటారు, నటిస్తుంటారు. కానీ వీళ్ళు ఎంత నటించినా, ఎంత ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ నటించినా కూడా లోపట ఉన్న ఒరిజినాలిటీ ఉంది సార్, ఆ కుళ్ళు బుద్ధి, అసూయ, పగ, అది మాటల మధ్యలో బయటికి ఆ కంపు వాసన, దరిద్రం బయటపడుతుంటుంది ఆ మాటల్లో. చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్న ఒక వ్యక్తి మధ్యలో తన ద్వేషాన్ని, తన అసూయను, తన ఈర్ష్యను, తన కుళ్ళును బయటేస్తున్నాడంటే ఏంటంటే అర్థం? ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఏంటి ఈ మాటలు తేడాగా అనిపిస్తున్నాయి? మనిషి నవ్వుతున్నాడు మనల్ని చూడగానే, ప్రేమిస్తున్నట్లు అనిపిస్తున్నాడు. కానీ మధ్యలో మాటలు ఎందుకో తేడాగా అనిపిస్తున్నాయి. వంకర మాటలు వస్తున్నాయి, తప్పుబట్టినట్టు మాట్లాడుతున్నారు, తీసి పారేసినట్టు కొన్ని మాటలు బయటికి దొర్లుతున్నాయి. అవమానిస్తున్నట్లు, లెక్కలేనట్లు, నిర్లక్ష్యంగా. ఒకవేళ ఆ మాట పట్టుకొని అడిగామనుకోండి, ఏంటి అలా అన్నామని, పొరపాటున అన్నా అంటారు, నా ఉద్దేశం అది కాదంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదో అనేసని బై మిస్టేక్ అంటారు. దాన్ని ఒప్పుకోరు, కప్పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ కప్పెడదామని ట్రై చేస్తే కనబడకుండా పోదండి. అంతరంగంలో ఏదుందో అదే బయటపడుతుంది. ప్రేమను దాయలేము, ద్వేషాన్ని కూడా దాయలేము. యోసేపుకు తన తమ్ముడైన బెన్యామీను మీద చాలా ప్రేమ ఉంది. అది బయటికి పొర్లుకుంటూ వచ్చిందట. ఆ ప్రేమను తను ఎలా కనపరిచాడు చూడండి ఒకసారి. ఆదికాండము 43వ అధ్యాయము 31వ వచనం చూడండి. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపట వంతుల వారిగా పెద్దోడి నుంచి చిన్నోడి దాకా అందరికీ పంపిస్తున్నాడట భోజనాన్ని. కానీ బెన్యామీను వంతు వచ్చేసరికి 5 ఎక్కువ పంపాడంట యోసేపు తన తమ్ముడైన బెన్యామీనుకి. కారణం ఏంటంటే వాళ్ళందరి మీద ఉన్న ప్రేమ కంటే యోసేపుకు బెన్యామీను మీద ఉన్న ప్రేమ చాలా ఎక్కువ ప్రేమ ఉంది కనుక ఆ ఎక్కువ ప్రేమను తమ్ముడి మీద ఇలా కనపరుస్తున్నాడు. ఎక్కువ శ్రేష్టమైన భోజనాన్ని 5 రెట్లు ఎక్కువ పంపాడంట. ప్రియా సహోదరి సహోదరులారా, ఎలాగైతే యోసేపు బెన్యామీను మీద ఉన్న ప్రేమను కనపరిచాడో ప్రతి ఒక్కరూ ప్రేమను కనపరిచి తీరుతారు. అక్కడ ప్రేమ ఉంటే అది కనబడుతుంది. పోయిన శనివారం రోజున మా చిన్నాన్న జాన్ ప్రకాష్ గారి మెమోరియల్ సర్వీస్లో నేను ట్రిబ్యూట్స్ పే చేస్తూ చెప్పా, ఈ కుటుంబం నాకు ఎంతో మేలు చేశారని. చాలామంది ఉన్నారండి నాకు బంధువులు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నా అంటారు, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది అంటారు. ఒకసారి ఇంటికి రావచ్చు కదా అంటారు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు చెప్తే నీ ఇంటికి వస్తావు అంటారు. దేనికి ఇంటికి వచ్చేది? దేనికి మీ ఇంటికి రమ్మనేది?
నాకు ఉపయోగపడగలిగి కూడా మీరు ఎన్నడూ ఉపయోగపడనప్పుడు, నాకు సహాయపడగలిగి కూడా నాకు సహాయపడనప్పుడు, సహాయం చేయలేని స్థితిలో ఉంటే ఎవరైనా సహాయం ఎందుకు చేయలేదని తప్పుపడతారా చెప్పండి? ఎవడో ఆకలితో అల్లాడిపోతున్నాడు, మనం తినగా మిగిలిన ఆహారం ఇంకా చాలా ఉంది. అర్థమవుతుందా? మనం తినేది పెట్టట్లేదు, మనం తినేసాం, ఎక్సెస్ ఆహారం మిగిలింది, అది ఎలాగో వేస్ట్ అయిపోద్ది, ఎలాగో పారేయాల్సిందే. మంచి మనసున్న వాళ్ళతో ఏం చేస్తారో తెలుసా? సరే మనం తినేది ఎలాగో పెట్టే అంత గొప్పలం కాదు, మనం అంత మంచి మనసు లేదు, ఎలాగో మనం తిన్నాక మిగిలిపోయిన ఆహారమే కదా, ఇది ఎలాగో కూలిపోతుంది, ఎలాగో పారేయాలి, పాపం పలానా వ్యక్తి ఆకలుతున్నాడు అని మంచి మనస్సాక్షితో జాలితో ఆ పారేసే బదులు వీడికి పెడదామని కడుపు నిండా ఆకలుతున్న వాడికి అన్నం పెడతారు. అలా ఎంతోమంది సహాయపడగలిగిన స్థితిలో ఉండి కూడా, నేను దీనదశలో ఉన్నప్పుడు, దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులను పోగొట్టుకొని ఎంతో బాధలో ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న ఉన్నప్పుడు కూడా, కష్టకాలంలో మేము ఉన్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు రవ్వంతా కూడా వాళ్ళు సహాయం చేయలేదు, సహాయపడగలిగి కూడా. ఎందుకని జాన్ ప్రకాష్ గారిని, వాణి చిన్నమ్మను, వారిద్దరి పిల్లలని ఎందుకంతా నేను ప్రేమిస్తున్నానంటే, వాళ్ళు మొదట నన్ను ప్రేమించారు. నేను తిరిగి వాళ్ళకి ఏ విధంగా కూడా ఉపయోగపడలేని స్థితిలో, నా వలన వాళ్ళకి రవ్వంతా కూడా ప్రయోజనం లేదు. మేము స్టీవెన్ అన్నకి సహాయం చేస్తే అన్న మాకు ఉపయోగపడతాడేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఎంత మేలు చేసినా, ఎంత సహాయం చేసినా తిరిగి నేను వాళ్ళకి సహాయపడలేని స్థితి, అంటే పొందుకోవడం తప్ప తిరిగి ఇచ్చే అంత సీన్ లేదు అప్పుడు. అయినా కూడా వాళ్ళు నన్ను ప్రేమించారు, నన్ను ప్రమోట్ చేశారు, అందరికీ నా పాటలు పరిచయం చేశారు, నన్ను పరిచయం చేశారు. కానీ నన్ను పరిచయం చేయగలిగి, నా పాటలను పరిచయం చేయగలిగి, నన్ను ఈ పరిచయను ప్రమోట్ చేయగలిగిన అవకాశం ఉన్న ఎంతోమంది బంధువులు కావాలనే ఉద్దేశపూర్వకంగా పరిచయం చేయలేదు, ప్రమోట్ చేయలేదు. వాణి చిన్నమ్మ, జాన్ ప్రకాష్ చిన్నాన్న వాళ్ళ పిల్లలేమో నేను అందరికీ తెలియాలి, నా పాటలు అందరికీ తెలియాలనే ఒక ఆరాటం, ప్రేమతో వాళ్ళు పరిచయం చేస్తే, మరి ఈ మిగతా వాళ్ళు చాలామంది ఎందుకని వాళ్ళ ఆ లీడ్ తీసుకోలేదు, ఎందుకని నన్ను ప్రమోట్ చేయలేదంటే, నేను ప్రమోట్ అవటం వాళ్ళకి ఇష్టం లేదు, నన్ను పరిచయం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు, నా పాటలు అందరికీ చేరటం వాళ్ళకి ఇష్టం లేదు. అసలు స్టీవెన్ శాస్త్రి అనేవాడికి కీబోర్డ్ ప్లే చేయటం వచ్చని, పాటలు రాస్తాడని, మంచి దేవుని సేవకుడని ఎవరికీ తెలియకూడదు. పరిచయం చేయకపోతే చేయకపోయారు, ఎవరికీ తెలియకూడదు, మౌనంగా ఉండిపోవాలి, ఎక్కడో మరుగునుండిపోవాలని కోరుకోవటం అది సాతానిజం కాదంటారా? రాక్షసానందం కాదంటారా? చెప్పండి. మేలు చేయగలిగి కూడా చేయకపోవటం దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? ద్వేషం అనరా? పోనీ ఇంకేదైనా, మొత్తానికి ప్రేమ అయితే కాదండి. సో ప్రేమకే కదా ప్రేమ పుట్టేది. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు తన తమ్ముడిని ప్రేమించాడు, ఆ ప్రేమను క్రియలలో కనుపరిచాడు. అందుకే అంటారు కదా, వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఏ పంక్తిలో కూర్చున్నా పెద్ద తేడా ఉండదట. అయితే భోజనం దగ్గర ఎలాగైతే యోసేపు తన ప్రేమను వ్యక్తం చేశాడో, దాదాపుగా ప్రతి మనిషి అండి, ఆల్మోస్ట్ ఎవ్రీబడి, మిగతా చోట్ల ఎలా ఉన్నా భోజనాన్ని వడ్డించే చోట, భోజనం పెట్టే దగ్గర వాళ్ళ అసలు బుద్ధిని బయటేసుకుంటారు. అక్కడ మాత్రం ఎందుకో దాచలేరట. అందుకే దేవుడు భోజనం గురించి కూడా బైబిల్లో రాయించాడు. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. సామెతలు 23వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయముల నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదవు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు రాయించాడు చూసారా. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. చూసారా, ఒక వ్యక్తి మేలు కోరకుండానే భోజనం మాత్రం పెడతాడు, అలాంటి వాళ్ళతో భోజనం చేయకండి. ఒక వ్యక్తి మన మేలు కోరకుండానే రా మా ఇంటికని ఆహ్వానిస్తాడు, మీ ఇంటికి వస్తా అంటాడు. మన మేలు కోరని వాళ్ళు, సరే వాళ్ళు మేలు కోరలేదు, మేలు చేయలేదు,
ఎవరినో దేవుడు వాడుకొని మనకు మేలు చేశాడు కదా, అది కూడా భరించలేరు. నేను నీకు సహాయం చేయను, ఎవరైనా సహాయం చేస్తే తట్టుకోలేను. నేను నీకు మేలు చేయను, ఎవరైనా కనుక నీకు మేలు చేస్తే కనుక నిన్ను తిడతా, ఆడిని తిడతా. ఒరే నువ్వు ఎలాగో చెయ్యవు, నీకు ప్రేమ లేదు, నువ్వు సహాయం చేయవు, మేలు చేయవు. పోనీ దేవుడు వాళ్ళు ఎవరికో ప్రేమ పుట్టించాడు, వాళ్ళెవరో నాకు ఉపయోగపడుతున్నారు, నాకు సహాయం చేస్తున్నారు, మేలు చేస్తానంటే వాళ్ళను కూడా దూషిస్తా, వాళ్ళను కూడా ద్వేషిస్తా, అవమానిస్తా. ఇది హృదయం నిండా ద్వేషము, అసూయ లాంటి దుర్లక్షణాలు నిండిపోయినప్పుడు ఇలాంటి స్వభావం బయటపడుతుంది. సో ఒక పెద్ద ఆయన గురించి సందర్భంగా నేను మీతో పంచుకోవాలి. ఒక పెద్ద ఆయన దాదాపు ప్రతి నెల మా ఇంటికి వచ్చేవాడు. వచ్చినప్పుడు ఇక ఆయనకి షుగర్ ఉందని, గోంగూర వంకాయ లాంటివి ఆయనకు పడవని మా అమ్మగారు ఆయన తినడానికి అనుకూలంగా ఆయనకి నచ్చినట్టుగా చక్కగా వండి పెట్టేవాళ్ళు. నేనే వడ్డించేవాడిని. పెద్ద ఆయన కదా, మా నాన్నగారి కంటే పెద్దోడు అని గౌరవించి మా నాన్నగారికి ఇచ్చే విలువ ఆయనకిచ్చి ప్రతి నెల ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు భోజనం వడ్డించడం మాత్రమే కాదండి, చెప్పులు కొనుక్కోవాలి, నన్ను పలానా షాపుకి తీసుకెళ్తావా అంటే స్కూటర్ మీద పట్టుకెళ్ళేవాడిని. అలా ఒక నెల చెప్పులు కొనుక్కునేవాడు, నా హెల్ప్ తీసుకొని నేనే బండి మీద తీసుకెళ్ళేవాడిని. ఇంకోసారి అద్దాలు వేయించుకోవాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని, చెకప్ చేయించుకునేవాడు, అద్దాలు వేయించుకునేవాడు. అంతా అయిపోయాక బస్ స్టాండ్ దగ్గర దిగబెట్టమంటే దిగబెట్టేవాడిని. ప్రతి నెల ఇక నా డ్యూటీ. ఇంకా ఆయన పిల్లలు ఆయన దగ్గర లేరు, ఆ టైంలో చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి నా సహాయం కోరాడు. మరి ఆయన కొడుకులు చేయాల్సిన పని నేను చేశా. అలా చాలా నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ప్రతి నెల నమ్మకంగా విసుక్కోకుండా చెప్పులు కొనుక్కోవాలన్నా నేనే తీసుకెళ్ళి, అద్దాలు వేయించుకోవాలంటే నేనే, ఫోన్ కొనుక్కోవాలంటే మళ్ళీ నేనే. ఇలా ఆ కాలంలో ఆయనకి ఏ పని పడ్డా నన్ను వాడుకున్నాడు, నేను ఉపయోగపడ్డా. ఎవరైనా ఏం చేస్తారండి? వండి పెట్టిన మా అమ్మకి ఉపయోగపడ్డ నాకు కృతజ్ఞత కలిగి జీవిస్తారు కదా, కనీసం థ్యాంక్స్ చెప్తారు కదా. మనస్సులో కృతజ్ఞత నిండి ఉండాలి కదా న్యాయంగా అయితే. నా కొడుకులు చేయాల్సిన పనులు, నా కొడుకుల స్థానంలో ఉండి ఇతను ఉపయోగపడ్డాడు, మెయిల్ చేశాడు, ప్రేమగా బస్టాండ్ దగ్గర పెట్టేవాడిని. ఒక్కసారి కూడా విసుక్కోవాలా. ఎందుకంటే ఆయన కూడా దేవుని సేవకుడే కదా, తండ్రి లాంటోడు కదా, పెద్ద ఆయన కదా అని ఎంతో ప్రేమించాను నేను. అయితే మా నాన్నగారు చనిపోయిన టైంలో నా గురించి, మా అమ్మగారి గురించి కొన్ని ఉత్తరాలు రాసి, అక్కడ ఆ ఉత్తరాల కింద ఆయన పేరు లేకుండా, సంతకం లేకుండా మమ్మల్ని అవమానిస్తూ, తప్పుపడుతూ, మాకెంతో మేలు చేసిన మా చిన్న మామయ్య పాస్టర్ కేడీ సేమ్యుయల్ గారిని మాతో పాటు ఆయన కూడా తిడుతూ, తప్పుపడుతూ, దూషించుకుంటూ అంటే ఇంకా బాగుంటుంది, చాలా చోట్ల కొన్ని ఉత్తరాలు పెట్టాడు ఆయన. చాలా బాధ అనిపించింది. ఇప్పటికీ ఆ బాధ అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మేము కలిసిపోయాం. ఆయన మా ఇంటికి వచ్చాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా ప్రేమగా ఉన్నాం. కానీ ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు మేలే కదా మేము చేసింది. ఎన్నడూ ఆయన మేము తిట్టలేదు, దూషించలేదు. మా అమ్మ కానీ నేను కానీ ఎంతో మేలు చేసాం ఆయనకి కదా. తప్పుపడుతూ మా నాన్నగారి చావుకి మేమే కారణం అంటూ ఆయన ఎంతో కృంగదీసామని నోటుకొచ్చినట్టు రాసేశాడు ఆయన. చూడండి, అదే ఆయన కొడుకు గురించి అయితే అలా రాస్తాడా? కొడుకులేమో తప్పు చేసినా కడుపును పెట్టుకుని దాచుకునేవాడు. తన కొడుకులు అందరూ ప్రయోజకులు అవ్వాలని చెప్పి వాళ్ళ కొరకు రాత్రింబవలు ప్రయాసపడ్డాడు. నో డౌట్ హీఈస్ ఎ వెరీ గుడ్ ఫాదర్, హీఈస్ ఎ వెరీ గుడ్ హస్బెండ్. పిల్లల పట్ల మంచి తండ్రి, భార్య పట్ల మంచి భర్త, ఓకే. కానీ మా పట్ల మాత్రం విషం చిమ్మాడు ఆయన, విషం చిమ్మాడు. ఏ ఉద్దేశంతో ఆయన ఆ పత్రికలు రాశాడంటే, నా పేరు పెట్టాడు అక్కడ, స్టీవెన్ శాస్త్రి ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదు, మంచోడు కాదు, నరహంతకుడు అనుకుంటూ రాశాడు. కేడీ శామ్యుయల్ మంచోడు కాదని మా పాస్టర్ గారి గురించి. కేడీ శామ్యుయల్ గారు ఈయనకేమైనా ద్రోహం చేశాడు, నేను మా అమ్మ ఆయనకేం ద్రోహం చేసాం. ఆయనకు ఆయన ఏదో ఊహించేసుకుని ఆయనకు అనిపించింది రాసేసాడు అంతే. ఒకవేళ ఆలోచించండి, నిజంగా మా మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే నా గురించో, మా అమ్మగారి గురించో, కేడీ శామ్యుయల్ గారి గురించో ఆయనకేదో ఎవరో చెప్పబట్టో, ఎక్కడో చదవో చూసో మొత్తానికి బ్యాడ్గా అనిపించినప్పుడు ఆయన ఏం చేయాలి? నీతిమంతుడైతే నాతో మాట్లాడాలి, అవునా కదా? నన్ను వాడుకోలేదా? తన అవసరాలకి చెప్పులు కొనుక్కోవడానికి, అద్దాలు కొనుక్కోవడానికి, ఫోన్ కొనుక్కోవడానికి, డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి, బస్ స్టాండ్ దగ్గర పెట్టడానికి, ఇలా ఒక్కరోజు కాదు కదా, కొన్ని సంవత్సరాల పాటు వాడుకున్నాడు కదా. అవసరానికి అన్నిసార్లు నన్ను వాడుకొని నా వెనక కూర్చొని తిరిగి ఎన్నడూ పెట్రోల్ కొరకు ₹1 కూడా నేను తీసుకోలేదు ఆయన దగ్గర.
అంత తన స్వప్రయోజనానికి, తన స్వార్థానికి, తన అవసరానికి నన్ను వాడుకొని తిరిగి నా మీద బురద జల్లే ప్రయత్నం చేశాడు కదా. ఒకవేళ ఆయన ఉత్తరాల వలన నాకు చెడ్డ పేరు వచ్చేసి అందరూ నన్ను అసహించుకొని నాకు భవిష్యత్తు లేకుండా, స్టీవెన్ శాస్త్రి అనేవాడు పెద్ద ఎదవ, మంచోడు కాదు, తల్లి కొడుకులు ఇద్దరు మంచోడు కాదని నాకు మా అమ్మగారికి చెడ్డ పేరు వచ్చి గనక ఉంటే ఎంత నష్టం కలిగేదండి మాకు. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయ వలన ఆ ఉత్తరాలు చదివిన వాళ్ళందరూ అసహించుకున్నారు ఆయన్ని. మమ్మల్ని ఓదార్చారు, ఏం పర్వాలేదులే, బాధపడకండి, కింద సంతకం లేదు, పేరు లేదు, అంత పిరుకోడు ఆయన. ఇంకా అలాంటి పిరుకోని పట్టుకొని ఏం మాట్లాడతాం? ఇంకా ఏదైనా దమ్ముంటే పేరు రాయాలి, సంతకం పెట్టాలి, నేనే చేశానని బహిరంగంగా ఒప్పుకోవాలి. లేదా ఎవరి గురించి అయితే ఈయన విషప్రచారం చేశాడో నేరుగా నాతో, మా అమ్మగారితో మాట్లాడచ్చు. ఆ వండితే తిన్నాడు కదండి, నేను తిప్పితే తిరిగాడు కదా, ఊరంతా పనులు చేయించుకున్నాడు కదా. అసలు దేవుని భయం లేదు, మనస్సాక్షి లేదు, మానవత్వం లేదు. ఇంతకు ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, మా నాన్నగారి అభిమానట, మా నాన్నగారంటే ప్రేమ ఉన్న వ్యక్తి అట. మా నాన్నను ప్రేమించే వ్యక్తి ఎవడైనా నిజంగా మా నాన్నకి పుట్టిన నన్ను అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తాడా చెప్పండి? నన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఎవడైనా నా కొడుకుని అల్లరి చేశాడు అనుకోండి, అందరిలో అవమానించి వాడికి భవిష్యత్తు లేకుండా చేస్తాడా? దాన్ని ప్రేమ అంటారా? ప్రేమ ఎక్కడ కూడా అపకారము చేయదు, ప్రేమ ఎక్కడ కూడా అవమానపరచదు, ఎగతాళి చేయదండి. మేము ఆయన్ని తిట్టలేదు, గొడవ పడలేదు, మనసులో కూడా దూషించలేదు, కానీ బాగా ఏడ్చాం, ఎంతో ఏడ్చాం. మా అమ్మగారు ఏడ్చారు. భర్తను పోగొట్టుకున్న ఆ టైంలో ఆమె ఈ కారణాన్ని బట్టి ఇంకెక్కువ ఏడ్చింది. అయ్యో, మా నాన్నగారికి ఇచ్చి విలువిచ్చానే, ఆయనకి ప్రేమగా వండి పెట్టాను, ఎప్పుడు విసుక్కోలేదు నేను అని ఆమె ఎక్కెక్కి ఏడ్చింది, ఎన్నో ఏండ్లు ఏడ్చింది. ఉత్తరాలు రాశాడని కూడా కాదండి, ఆ ఉత్తరాలు, ఆ పిచ్చి ఉత్తరాలు ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎంతోమంది మమ్మల్ని ఏమైనా ఓదార్చారు తెలుసా? మీకు తెలుసు కదా, వాడు ఒక పెద్ద క్రాక్, పిచ్చోడు, మెంటల్ హాస్పిటల్ ఉండాల్సినోడు. ఒక పిచ్చోడు ఎలా కాకపోతే ఎలా రాస్తాడు? ఇంకా వదిలేయండి అని చెప్పి, నువ్వేంటో తెలియదా, నీ బ్రతికేంటో తెలియదా అని మా అమ్మగారిని నన్ను ఓదార్చారు. ఆ ఉత్తరాలు రాస్తే ఎవడు నమ్మడని మాకు తెలుసు, కానీ మా బాధ ఏంటంటే, ఎందుకింత ద్వేషం మేమంటే దానికి జవాబు లేదు, నాకు ఇప్పటికీ లేదు. అకస్మాత్తుగా సడన్గా రాసింది కాదు అది. నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి. నా పిల్లల కంటే చిన్న వయసుడైన వీడు మాత్రం బాగుండకూడదు, వీడికి మంచి పేరు రాకూడదు, వీడికి మాత్రం చెడ్డ పేరు తెచ్చిపెట్టాలి, వీడి అమ్మ, వీడి కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అనే దుర్బుద్ధి, దురుద్దేశం ఉంటే తప్ప మాట్లాడితే అయిపోయేదానికి ఎన్నో సంవత్సరాలు కదా మా ఇంటికి వచ్చి భోజనం చేసి మమ్మల్ని వాడుకున్నాడు, మా ఇల్లు కానీ మమ్మల్ని కానీ. ఎందుకని మాతో మాట్లాడాలని అనిపించలేదంటే, ఆయనకు మాట్లాడే ఉద్దేశం లేదు, అల్లరి చేయటం ఆయన ఉద్దేశం, చెడ్డ పేరు తేవటం ఆయన ఉద్దేశం. ఎంతో ఏడ్చి మా అమ్మ అంది ఏమనంటే, పోనీ నాయన, దేవుడే లెక్క చూసుకుంటాడు, మనం ఎంత ప్రేమగా ఆతిథ్యం ఇచ్చామో, ఆయనకి సర్వీస్ చేసామో దేవునికి తెలుసు, ఆయన మనస్సాక్షికి తెలుసు. నేరుగా వచ్చి నన్నే అడుగుంటే అయిపోను కదా, ఏంటమ్మా ఇది నిజమా అని అడిగితే మాట్లాడితే అయిపోయేది కదా, నాతో మాట్లాడినా మా అమ్మగారితో మాట్లాడినా అయిపోయేది కదా. ఆ టైంలో ఎవరైనా బాధ పెడతారా చెప్పండి? సరే, అలా బాధ పెట్టాడు ఆయన. తర్వాత అది తప్పని ఆయన రియలైజ్ అయ్యారు, మళ్ళీ ఆయనే సొంతకు వచ్చి కలుపుకున్నాడు నాతోటి. నేను విడిచిపెట్టేసా, దేవుని బిడ్డను కదండి. ఎందుకంటే నాకు అప్పుడు ఇప్పుడు కూడా ఆయన అంటే ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అంత ప్రేమ ఉంది కాబట్టి ఏడ్చాం. ఇప్పుడు మన శత్రువు అనుకోండి, మనల్ని నాశనం చేసే పనులు చేస్తాడు కాబట్టి బాధపడం. కానీ ఈయన సొంత వ్యక్తి, తండ్రి లాంటోడు, శత్రువు చేయాల్సిన పని ఈయన చేశాడేంటి అనేది మా బాధ. ఎందుకు ఇంత ద్వేషం, ఎందుకు, ఏం అపకారం చేసామని. పోనీ నిజంగా మేము అపకారం చేస్తే పెద్దోడు గట్టి నిలదీసే అధికారం ఆయనకుంది. అలా కాకుండా ఎందుకు ఇలా అందరిలో అల్లరి చేసే పనులు? సరే, చాలా సంవత్సరాలు దొర్లిపోయాయి, ఇప్పుడు ఆయన కూడా లేరు. మరి ఆయన లేని టైంలో ఇదంతా అవసరమా అంటే, ఇది కేవలం ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడటం కాదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి ఇవన్నీ మాట్లాడటం కాదండి. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి కీడు చేస్తామా? ఇది నా ప్రశ్న. ఒకవైపు కీడు చేసుకుంటూ నాకు మీరంటే చాలా ప్రేమ ఉంది అనటం, అది వాక్యానికి వ్యతిరేకం. ప్రేమిస్తే మేలు చేయాలి, ప్రేమిస్తే క్షమించాలి, ప్రేమిస్తే కడుపును పెట్టుకుంటాం. ఏమండి, నా కొడుకేదైనా తప్పు చేస్తే వాడిని లోపలికి పిలిచి తంతాను, వాడిని సరిచేస్తాను. కానీ వాడు తప్పు చేశాడని వాడు పరువు నేనే తీసి వాడిని అల్లరి చేయను కదా. కాబట్టి నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటూ
మరో కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు మంట కలపాలనే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అది సైతాను లక్షణం, అది దేవుని బిడ్డల లక్షణం కాదు. సో ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మనుషులు ఎంతోమంది మన జీవితం ఎదురుపడతారు. అదొక చావు దెబ్బ, మాకు నిజంగా చావు దెబ్బ. ముందే ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా ప్రవర్తిస్తాడు ఈయన, ఇలా చేస్తే నేను ఎప్పుడైనా బండి మీద ఎక్కించుకుని తిప్పుతాను అసలు చెప్పండి. నా గొయ్యి నేను దవ్వుకున్నట్టు కాదా? ఆ తర్వాత నుంచి డైలమాలో పడ్డా. ఎవరికైనా సహాయం చేద్దామంటే వీళ్ళు నిజంగా మన మేలుకోరే వ్యక్తులా కాదా అని అప్పటి నుంచి నేను జాగ్రత్త పడ్డా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు తొలిపోయిన తర్వాత ఆయన కూతురు పదే నన్ను అడుగుతుండేది, ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా అని. సరే కదా, ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, నేను వెళ్ళా నా భార్య పిల్లల్ని తీసుకొని. ఆమె అక్కడ ఏమంటుందంటే, ఏంటి నీ కీబోర్డ్ ప్లే చేయటం వచ్చా అంటది. మళ్ళీ కంగుతిన రెండోసారి. ఎన్నోసార్లు నేను కీబోర్డ్ ప్లే చేస్తుంటే ఆమె చూసింది. స్టేజ్ మీద పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేస్తుంటే నా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డేకి మా అక్క వాళ్ళ అత్తగారింట్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో కీబోర్డ్ ప్లే చేస్తూ నేను పాటలు పాడాను. ఆమె నిలబడి చూసింది, అభినందించింది. చాలా బాగా ప్లే చేసావురా తమ్ముడు, ఎంత బాగా దేవుడు నీకు తలాంత ఇచ్చాడని చెప్పి మెచ్చుకుంది. ఎలా నేర్చుకున్నావు అని అడిగింది. మర్చిపోయి ఆ ప్రశ్న వేసిందని నేను అనుకోవట్లే. నీ కీబోర్డ్ వచ్చా, నమ్మలేకపోతున్నా అని అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఒక్కసారి అవాక్కయ్యాను, ఏంటి ఇలా మాట్లాడుతుందేమో అంటే షీ వాంట్ టు డినై ద ఫ్యాక్ట్ దట్ స్టీవెన్ శాస్త్రి ఈజ్ ఏ మ్యూజిషియన్ అండ్ కీబోర్డ్ ప్లేయర్. షీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఏ మ్యూజిషియన్. నేను ఒక సంగీతకారుణ్ణని, కీబోర్డ్ ప్లే చేయగలనని ఈ వాస్తవాన్ని ఒప్పుకోవటం ఆమెకు ఇష్టం లేదు. ఏంటంటే మా ఇంట్లో ఎవరికి రాంది వీడికి ఎందుకు రావాలి, మళ్ళీ అదే మనస్తత్వం. చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని. మళ్ళీ అదే ఇంట్లో మరొక వ్యక్తి, చర్చ్ ఇనాగరేషన్ అయిపోయింది ఒక చోట, ఈయనకు అప్పచెప్పారు భోజనాలు చూసుకోమని. ఆయన అంటాడు, అక్కడ అందరు లైన్లో నుంచొని తింటున్నారు కదా, మీరు కూడా లైన్లో నుంచొని తినండి. ఇదేమన్నా అన్నదాన కార్యక్రమమా? నేను బిచ్చగాడినా, బిచ్చమెత్త కొట్టకు వచ్చానా? ఒక బిచ్చగాడికి చెప్పినట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ లైన్లో నుంచొని ప్లేట్ పట్టుకొని నా వంతు వచ్చినప్పుడు నేను అన్నం వేయించుకొని తినాలంట. ఎన్నడైనా మేము వాళ్ళకి అలా పెట్టాము మా ఇంటికి పిలిచి. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత మర్యాదగా, హుందాగా, గౌరవంగా, ఎంతో అభిమానంతో వడ్డించాం కదా. మరి ఎందుకు అభిమానం ఎందుకు లేదు ఈయన దగ్గర? ఎందుకు అమర్యాదగా మాట్లాడుతున్నాడు? లైన్లో నుంచి తినమని ఎలా అంటాడు? ఆ రోజు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాం, బాధపడ్డాం. చూడండి ఎంత వెర్రితనమో, ఎంత అవివేకమో, తెలివి తక్కువతనమో. మళ్ళీ ఇంకొక సెలబ్రేషన్లో ఈసారి కూడా ఈ మహానుభావుడే భోజనాల దగ్గర ఉన్నాడు. భోజనాలకు అందరూ కూర్చుంటున్నారు, నేను కూడా నా చిన్నపిల్లలతో భార్యతో కూర్చుంటున్నా. ఈయన వచ్చి అంటాడు, ముందు ఆడవాళ్ళు చిన్నపిల్లలు తిన్నాక అప్పుడు మగవాళ్ళు తినండి అంటాడు. ఎక్కడైనా ఏ సెలబ్రేషన్లో అయినా, ఏ ఫంక్షన్లో అయినా, ఇదేమన్నా స్కూల్ అండి? స్కూల్ టీచర్ వచ్చి పిల్లల్ని అక్కడ కూర్చొని తినండి, ఇక్కడ కూర్చొని తినండి అని చెప్తారు. ఏ ఫంక్షన్లో అయినా, మొన్న సువాని జాన్ ప్రకాష్ గారి సెలబ్రేషన్, జాన్ ప్రకాష్ గారి మెమోరియల్ సర్వీస్లో ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కూర్చుంటారు, కుటుంబాలుగా కూర్చుంటారు. ఎక్కడైనా భోజనాల దగ్గర ముందు ఆడవాళ్ళు తినండి, ముందు పిల్లలు తినండి, తర్వాత మగవాళ్ళు తినండి. వేరే ఊరు నుంచి వస్తాం కదా, కుటుంబం అంతా కూర్చొని భోజనం చేసి ఒకసారి అందరం బయలుదేరి బస్సులో వచ్చిన వాళ్ళు బస్సులో వెళ్తారు, కారులో వచ్చిన వాళ్ళు కారులో బయలుదేరి వెళ్తారు. ఇద్దరు చిన్నపిల్లలతో నేను వచ్చాను. నా భార్య ఒకటి ఇద్దరు పిల్లలకి పెట్టుకుంటే ఆమె తినలేదు. మేమిద్దరం షేర్ చేసుకుంటాం అన్ని పనులు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, నా భార్య అవతల ఎదురుగా వాక్యం రికార్డ్ చేస్తుంది. ప్రతి పనిలో ఆమె భాగస్వామిగా నాకు సహకారిగా ఉంటుంది. నేను కూడా ఆమెకు అన్ని విషయాలు సహకారిగా ఉంటా. ఇద్దరం ఏక మనసుతో ముందుకెళ్తుంటాం. ఈయన లేపే ప్రయత్నం చేస్తాడు, ముందు ఆడవాళ్ళని స్త్రీలని తినని. ఈయన అంటూనే ఉన్నాడు, అక్కడ అన్ని చోట్ల అన్ని బెంచీల దగ్గర మగవాళ్ళు, ఆడవాళ్ళు, కుటుంబాలు కూర్చుండిపోతున్నారు. పని కట్టుకొని నా దగ్గర మాత్రం చెప్తున్నాడు ఈయన. ఇది ఎలా ఉందంటే, ఎంతో కాలంగా మనసు నిండా విషం నింపుకొని, పగబెట్టుకొని, ద్వేషం నింపుకొని, మా నాన్నగారు మొదలుపెట్టిన ఆ పగ ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టుంది. ఆ నాన్నగారికి కానీ వీళ్ళకి కానీ అసలు ఈ పగ దేనికి? అసలు కారణం ఏంటి? మనం శత్రువులమా? పాత పగలు ఏమున్నాయి? అసలు ఏం లేవు కదా. ద్వేషం కనిపిస్తుంది. ఎందుకు ద్వేషం అర్థం కాదు, జవాబు లేని ప్రశ్న. పనిగట్టుకొని నేను కూర్చున్న దగ్గరికి వచ్చి, ముందు నువ్వు లేచిపో, ఆడవాళ్ళు కూర్చొని పిల్లలు కూర్చొని అన్నాడు. నేను వినలా. అన్ని టేబుల్స్ అందరూ కూర్చుని పోతున్నారు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్ద చిన్న అందరూ కుటుంబాలుగా.
లేదు, నేను ఇప్పుడు నా భార్య పిల్లలతో కలిసి భోజనం చేసి వెంటనే బయలుదేరి వెళ్ళాలని నేను కూర్చుంటే ఆయన అంటాడు, నేను ఇంత చెప్పాక కూడా భోజనానికి కూర్చుంటే కనుక ఆడవాళ్ళతో సమానం అంటాడు. లాగి కొడితే మొత్తం 32 పళ్ళు రాలిపోతాయి కదా అక్కడే, గోప గుయ్యమన్నట్టు కొడితే. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మన ఇంటికి వచ్చిన బంధువుతో అతిథితో అలా మాట్లాడతాడా? మనుషులు మాట్లాడతారా అలాగా? మా ఇంటికి వస్తే మేము అలా మాట్లాడామా? ఎంత మూర్ఖత్వం, ఎంత మోటుతనం, ఎంత సంస్కారహీనత, భక్తిహీనత అంటారు దీన్ని కదా. ఒకసారేమో మరో ఫంక్షన్ లైన్లో నుంచి తినమని అడిగి పెద్ద ఆయన, ఇప్పుడేమో నేను కూర్చోదన్నాక కూడా కూర్చుంటే నేనేమన్నా అన్నదానానికి వచ్చానండి, బిచ్చమేస్తున్నారు, నాకు సిగ్గుంది అలా మాట్లాడడానికి. అసలు ఇంత ఎదవలని తెలిస్తే వెళ్తామా? అసలు అలాంటి నీచులింటికి వెళ్తామా మనం? ఇంత భక్తిహీనులని తెలిస్తే వెళ్తామా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఏంటి సంగతి అంటే అక్కడ ప్రేమ లేదు. ప్రేమ లేదంటే ఇంకేదో ఉంది అక్కడ. ఏముందంటే ద్వేషమో, అసూయో, కుల్లో, పగో, ఇంకేదో ఉంది. ప్రేమ మాత్రం లేదు. ఎందుకంటే ప్రేమ అమర్యాదగా నడవదు. సరే, ఇక ఏది ఏమైనా ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే, గత 10 సంవత్సరాలలో నేనెంతో వాళ్ళని ప్రేమించా. నా ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇచ్చాను, గౌరవించాను, అభిమానించా. వాళ్ళు తిన్న ప్రతి ముద్ద అభిమానంతో నేను వడ్డించాను. కానీ ఆ వడ్డన నాకు దొరకట్లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం దగ్గర అవమానిస్తున్నారు, గౌరవించట్లేదు, లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలా మాట్లాడితే స్టీవెన్ హట్ అవుతాడేమో, ఇంకోసారి రాడేమో, రాకపోతే రాకపోని, తెంచుకుంటాడు, అయితే ఏంటి అనే నిర్లక్ష్యం, లెక్కలేనితనం. ఇంత లెక్కలేనితనం వచ్చిందంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళు కలిసి ఉండాలని కోరుకోవట్లేదు. ఈ దరిద్రం ఏదో నాకు ఓపెన్గా చెప్పేసి ఉంటే, ఒరే బాబు, నీ మీద మాకు ప్రేమ లేదురా, నువ్వు మా ఇంటికి రావటం ఇష్టం లేదురా బాబు, నువ్వు రావద్దు, మేము కలిసి ఉంటాం, మాకు ఇష్టం లేదని ముఖం మీద చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళ నాన్నగారేమో మా ఇంటికే వస్తారు, మా అమ్మగారి చేతి వంట తింటారు, మా అమ్మ మంచిది కాదని ఉత్తరాలు రాస్తాడు, నా బండెక్కి ఊరంతా పనులన్నీ చేయించుకుంటాడు, నేను మంచోడు కదని రాస్తాడు. కానీ సంవత్సరాల తరబడి వాక్యం ధ్యానించి, ప్రార్థన చేసి, అందరికీ వాక్యం బోధించి, తిట్టడానికి నోరు రాదు, ఏడవడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు చూసారా. బయటోళ్ళు, విరోధులు, శత్రువులు, పగవాళ్ళు అలా చేస్తే పర్వాలా, కానీ వీళ్ళు మనవాళ్ళు అని ఎవరినైతే మనం ప్రేమించామో, సొంతం చేసుకున్నామో, వాళ్ళ ఇళ్ళకి పరిగెత్తామో, మన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చామో, వాళ్ళలో మరొక అదృశ్య రూపం, ఊహించిన యాంగిల్ ఒకటి కనిపిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. సో ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి అనుభవాలు చాలా చోట్ల మేము ఎదుర్కొన్నాం, చాలా బాధపడ్డాం. చివరికి మా అమ్మగారు ఈ మానసిక వేదనతోనే ఆవిడ చనిపోయారు. బ్రతికినంతకాలం నాకు కూడా ఆ బాధ ఉంటుంది. దేవుని బిడ్డను కనుక నేను ఎవరి మీద పగ తీర్చుకోలేదు, తిరిగి దూషించలేదు, ప్రేమగా కలిసే ఉన్నాను. కానీ అలా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎందుకు అంత ద్వేషం మా మీద అనే దానికి మాత్రం జవాబు లేదు. కుటుంబంలోని అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే, అందరూ కూడబలుక్కొని ప్రీ ప్లాన్డ్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు చూడండి, ముందుగానే ప్లాన్ చేసి ఒక వ్యక్తిని లేపేస్తారు చూసారా. సరిగ్గా అలాగా అంత ద్వేషించేంత కారణాలు ఏమున్నాయో అర్థం కాదు. చాలా చోట్ల విశ్వాసులు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రార్థన అయిపోయేసరికి వాళ్ళ బంధువులు, మిత్రులు అందరికీ భోజనం పెట్టేస్తారు. నేను ఇక్కడ వాక్యం చెప్తూనే ఉంటా, వాళ్ళు తినేస్తూ ఉంటారు అక్కడ. తీరా ఆరాధన అయిపోయేసరికి పాస్టర్ గారికి ఆయనతో పాటు సేవలో సహాయం చేయటప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనం ఉండదు. నర్సీపట్నం అనే ప్రాంతానికి ఒక కుటుంబం ఆహ్వానిస్తే వెళ్ళాం. చాలా బ్రతిమలాడారు, మీరు రావాలి బ్రదర్ అంటే సరే అని వెళ్ళాను. నేను నా భార్య పిల్లలను తీసుకొని, సేవలోని సహకారులను తీసుకుని వెళ్ళా. ఆహ్వానించిన వ్యక్తి తండ్రి కూడా దేవుని సేవ చేశాడట. ఇక ఆహ్వానించిన భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు, 10 మందికి బోధించే వృత్తులు ఉన్నారు. కానీ ఇంటికి వచ్చిన దేవుని సేవకుడికి ఎలా మర్యాద చేయాలో వాళ్ళకి తెలియదు. ఆరాధన అంతా అయిపోయింది, మేము భోజనాలకు కూర్చున్నాం. ఇంటి యజమానురాలు వచ్చి అంటది, సారీ బ్రదర్, ఏమనుకోకండి, మా ఆయన వాళ్ళ బంధువులు అందరూ వచ్చి తినేశారు, కూర సరిపోయేలా లేదు, చాలా కొంచెం ఉందంది. ఏమంటాం, ఆ కూర గురించి గొడవ పడతామా? సరే అమ్మా, మిగిలిపోయింది ఏదుంటే అది మాకు వడ్డించండి అన్నాం. ఎంత శాపం చెప్పండి ఆ కుటుంబానికి. ఆమె భర్త
ఒక స్కూల్ టీచర్ అయి ఉండి, ఒక దేవుని సేవకుడు కుమారుడు అయి ఉండి, ఆరాధన అయిపోయిన తర్వాత ముందు దైవజనుడు తిన్నాక అందరికీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటంటే ఆయనకి ప్రేమ లేదు మా మీద. ప్రేమ లేనప్పుడు అసలు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించాలి? ఇంటికి పిలిచిన వాళ్ళకి మర్యాద కూడా చేయటం చేతగానప్పుడు, మర్యాద చేయటం కూడా చేతగానప్పుడు ఎందుకు పిలవాలి? మీకు నచ్చిన వ్యక్తులను ఇంకెవరినో పిలిచి ప్రార్థన పెట్టుకోవచ్చు కదా. ఏలూరు నుంచి నర్సీపట్నం దాదాపు 300 కిలోమీటర్ల దూరం, ఎంతో ప్రయాసపడి అలసిపోయి అక్కడికి వెళ్ళాం. ప్రార్థన అయిపోయాక ఆ రాత్రి తిరుగు ప్రయాణం. మళ్ళీ మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం అక్కడ ఉండాలి మేము, కానీ ఆ మర్యాదలు చూసాక అనిపించింది ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదు. తప్పు కదండి. అయితే నాకు అది మొదటి ఎక్స్పీరియన్స్ కాదు, అలాంటి ఎక్స్పీరియన్స్లు నేను చాలా చోట్ల చూసా. ఇంకా ప్రార్థన అవ్వకముందే బంధుమిత్రులందరూ వచ్చి తినేయటం, ఆ ఇంటి వాళ్ళు వడ్డించేయటం. మరి ప్రార్థన ఎవరి కోసం పెట్టినట్టు? వాక్యం ఎవరి కొరకు చెప్పినట్టు చెప్పండి? తిండి మీద ఉన్న శ్రద్ధ, తిండి మీద ఉన్న ధ్యాస వీళ్ళకి దేవుని మీద, దైవజనుడి మీద, వాక్యం మీద ఉండదంటే మరి వాళ్ళు అసలు దేవుని పిల్లలు ఎలా అవుతారు చెప్పండి? మళ్ళీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు, మా నాన్న సేవ చేశాడు, ఆ సేవ ఇప్పుడు మేము కంటిన్యూ చేయాలి. తొక్కల సేవ కాదు ఇదంతా. ఇంటికి వచ్చిన దేవుని సేవకుడికి కడుపు నిండా భోజనం పెట్టడం చేతగాని మనుషులు వీళ్ళు ఏం సేవ చేస్తారు? ఏం దేవుని వాక్యం చెప్తారు చెప్పండి ఎవరికైనా? తప్పు ఇది. ప్రేమ అమర్యాదగా నడవదు అని ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. భోజనాల దగ్గర మనుషుల బుద్ధి బయటపడుతుంది, ఎవరికి ప్రేమ ఉంది, ఎవరికి ప్రేమ లేదనేది. సో ఎవరైనా భోజనం దగ్గర, వడ్డించే దగ్గర, తినే దగ్గర మిమ్మల్ని అవమానిస్తున్నారు, లైన్లో నుంచి తినన్నాడుగా ఒక పెద్ద ఆయన కూడా సేవ చేస్తాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు మేము చెప్పలేదు అలాగా లైన్లో నుంచి తినని. మర్యాదగా ఆయన కూర్చోబెట్టి వడ్డించాం. భోజనం వడ్డించడం చేత కాకపోతే దిక్కుమాలిన ఫంక్షన్లు పెట్టుకోవటం దేనికి? అందరిని పిలవటం దేనికి? కొందరు అంటారు మీతోనే అలా ప్రవర్తించాడు ఆయన, అందరితో అలా ప్రవర్తించాడు. నా బాధ కూడా అదే, మాతోనే ఎందుకు అలా ప్రవర్తించాడు? మా మీదనే ఎందుకు అంత ద్వేషం? మాతోనే ఎందుకు ఈ అమర్యాద? అంత ప్రేమ లేనప్పుడు అసలు ఎందుకు పిలవాలి? కీబోర్డ్ ప్లే చేస్తాడు, పాటలు రాస్తాడు, మంచి మంచి పాటలు అనే వాస్తవం తెలిసి కూడా తెలియనట్టు గుడ్డోడి కనబడదండి. కళ్ళున్న గుడ్డోళ్ళు ఏమంటారు? అన్నీ చూసి కూడా చూడనట్టు, అన్నీ తెలిసి కూడా తెలియనట్టు నీకు కీబోర్డ్ వచ్చా అని ఆశ్చర్యపడితే ఇంకేం చెప్పాలి? సో ఇక మనసు విరిగిపోయింది. ఇలాంటి బంధాలు నాకు వద్దు, ఇంకా ఇలాంటి స్నేహాలు నాకు వద్దు, ఇలాంటి బంధుత్వాలు అసలు వద్దు నాకు. నన్ను అవమానించడానికి, బాధ పెట్టడానికి, గాయపరచడానికి అస్సలు మనకు ఉపయోగపడకపోయినా సరే కదా, ఒక బంధం అని చెప్పి మనం గౌరవించినప్పుడు మనకే గౌరవ మర్యాదలు లేనప్పుడు ఆ దిక్కుమాల బంధాలు మనకి ఎందుకు చెప్పండి? పైగా ఈ బంధుత్వం వలన, ఈ బంధం వలన మేలెంత కీడెంత అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం కీడే ఉంది, అక్కడ మొత్తం నష్టమే ఉంది. ఎంతసేపు బాధ పెట్టడం, అవమానించడం లెక్కలేంతాను, ఎవరికోసరం దిక్కుమాల తొక్కలో బంధుత్వం అని చెప్పి తెంచిపడేశా. 2 తరాలు తండ్రి తర్వాత పిల్లలు, నెక్స్ట్ 3వ తరం మొదలవుద్ది అన్నమాట మళ్ళీ అవమానించడం. ఇలాంటి వాళ్ళకి నా పిల్లలు పరిచయం కాకూడదు, నా పిల్లలకి ఇలాంటి బంధుత్వాలు వద్దు. ఎంతో గౌరవ మర్యాదలు, ప్రేమ ఆప్యాయతలు చూపించే వాళ్ళు మనకు కావాలి. ప్రేమ లేనప్పుడు ఎవరితోనైనా మనం కొనసాగకూడదు కదా. సో కొంతమంది విశ్వాసులు అనుకోండి, ప్రార్థన అయిపోయాక ముందు దేవుని సేవకుడికి వడ్డించిన తర్వాత వరుసగా అప్పుడు మొదలు పెడతారు అందరికీ. దేవుని సేవకుడు మొదలుపెట్టిన తర్వాత చాలా చోట్ల చూశాను, ఎంతో బాధ అనిపించింది. పాస్టర్ వచ్చేసరికి అందరు తినేస్తారు, డెక్షలు ఖాళీ కూడా అయిపోతాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే ఖాళీ కడుపుతో రిటర్న్ బయలుదేరాం మేము. వీళ్ళు సారీ బ్రదర్ అని చెప్తూ ఉంటారు. సరే, ఒక పూట భోజనం లేకపోతే మనం ఏం చచ్చిపోం. అక్కడ మనుషుల మనస్తత్వం గురించి చెప్తున్నా. దేవుని సేవకుడు అంటే గౌరవం లేదు, మర్యాద లేదు. పాస్టర్ గారికి భోజనం ఉండదు, అందరికీ పెట్టేస్తారు ఊర్లో వాళ్ళకి. ప్రార్థన అయ్యేసరికి అందరికి తిని చేతులు కడుకు వెళ్ళిపోతారు. ఖాళీ డేక్షాలు చూసి మేము వాసన పిలుచుకొని రావాలన్నమాట. ఏంటంటే అక్కడ ప్రేమ లేదు, కానీ భోజనం కూడా లేదు. యోసేపుకి బెన్యామీను మీద ఎంతో ప్రేమ ఉంది కనుక 5 రెట్లు ఎక్కువ భోజనాన్ని అక్కడ వడ్డించాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. భోజనం గురించి దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. పగవాని ఇంట కొవ్విన మాంసము తినద్దు అంటున్నాడు దేవుడు. కారణం ఏంటంటే ప్రేమ లేని చోట ఎంత రుచి కలిగిన ఆహారం ఉన్నా, కాస్ట్లీ ఆహారం ఉన్నా, ప్రేమ లేదు కనుక వాడు మీకు సరిగ్గా పెట్టడు. అసలు పెట్టే మనస్సు రాదు, అవమానిస్తూ పెడతాడు. మీకు కక్కే అనిపిస్తుంది, తినబుద్ధి కాదు.
మీకు మర్యాద ఇవ్వకుండా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ అవమానిస్తూ తీసిపారేస్తూ మీకు ఎంత రుచి కలిగిన కొవ్విన మాంసం పెట్టినా ఏం చేసుకుంటారు చెప్పండి. దేవుని వాక్యం అంటుంది కదా, ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ప్రేమ ముఖ్యం. ప్రేమ ఉంటే మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఇలా ప్రేమ, గౌరవ, మర్యాదలు, అభిమానం ఉన్న చోట ఆకుకూరలైనా పర్వాలేదు. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు లేనప్పుడు ఆ విందు ఎంత పెద్ద విందైనా, ఎంత రుచి కలిగిన ఆహార పదార్థాలు అక్కడ ఉన్నా కూడా అవి మనం తినకూడదన్నాడు దేవుడు. సో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ ఉన్న చోట గౌరవం, మర్యాద, బాధ్యత, పరస్పర క్షేమాభివృద్ధి కొరకు ఒకరికొరకు ఒకరు ప్రయాసపడటం, ఒకరినొకరు హెచ్చించుకోవటం అనేది మనకి కనిపిస్తుంది. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళ దగ్గర ఈ సద్గుణాలన్నీ కనిపిస్తాయి. సో ఎవరైనా మీకు మర్యాద ఇవ్వకపోయినా, మిమ్మల్ని అభిమానించకపోయినా, మీరు భోజనం చేస్తున్నప్పుడు తగిన విధంగా మీకు అందవలసిన, మీకు చెందవలసిన గౌరవ మర్యాదలు దక్కకపోయినా అలాంటి వాళ్ళని దూరం పెట్టేయండి. చర్చ్లో దేవుడు ఏదైనా మేలు చేశాడని ప్రేమతో అందరికీ వండి పెట్టే వాళ్ళని నేను చూసా, సంఘస్థులందరికీ. కానీ కొంతమంది ఉంటారు, అందరూ వంటలు చేసి అందరికీ భోజనం పెడుతున్నప్పుడు మనం పెట్టకపోతే బాగోదు కదా, ఎంత మేలు పొందుకున్నాం, దేవుడు ఎంత మేలు చేశాడని చెప్పి ఏదో ఒక వంతులాగా తెచ్చామనే పేరుకి తినాల్సిన వాళ్ళు అక్కడ సంఘంలో చాలామంది ఉంటే వీళ్ళు మాత్రం ఎవరికి చాలకుండా తెచ్చి అక్కడ పారేస్తారు. అది ఎవరికి చాలదు, సగం మంది తినేసరికి అయిపోతుంది. ముఖమంతా చిట్లించేసి విసుగుగా నేను అందరికీ సరిపడా తెచ్చాను కానీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసారు, లేదా ఈ వచ్చిన తెగ తినేసారు బాగుందని చెప్పి ఎక్కువ తినేసారు పీకల దాకా, అందుకే సరిపోలేదు అని సిగ్గు ఉండదు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఇంక అందరినీ తప్పు పట్టుకుంటూ. మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు చెప్పండి? ప్రేమతో పెడితే, మనస్ఫూర్తిగా పెడితే, అందరూ కడుపు నిండా తినాలనే మంచి ఉద్దేశంతో పెడితే మంచిదే. కానీ విసుగుగా, సనుగుతూ, గొనుగుతూ దరిద్రం అయిపోద్ది అనే ఒక దుర్బుద్ధితో, కృతజ్ఞత లేకుండా తీసుకొచ్చి చర్చిలో అందరు తిని సావండి అని చెప్పి అక్కడ పారేస్తే అది తినబుద్ధి కాదు, తిన్నా వంట పట్టదు, ఎవరికి సరిపోదు. తెచ్చినందుకు దేవుని ఆశీర్వాదం బదులు శాపం వస్తుంది కదా. కాబట్టి ఏం చేసినా ప్రేమతో చేయాలి. ప్రేమ లేకుండా చేసేదానికి విలువ ఉండదు, మర్యాద ఉండదు, గౌరవం ఉండదు, ప్రతిఫలం ఉండదు. దేవుని దగ్గరైనా మనుషుల దగ్గరైనా. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు